ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2 దినాల కూడికల్లో ఈ రెండవ దినం పగటిపూట సెకండ్ సెషన్లో ప్రభు మనల్ని ప్రవేశపెట్టినందుకై నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఆసక్తితో చేరువచ్చిన మీ అందరినీ మరోసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. చివరి వరకు నా స్వరం వినబడుతుందమ్మా? పర్వాలేదా? సరే. ఎలక్ట్రిసిటీ లేదు, అయినా పర్వాలేదు. అన్నీ అనుకూలంగా ఉంటే ఆనందించేవాడు అన్యుడంట. అన్నీ అనుకూలంగా ఉంటే ఆనందించేవాడు అన్యుడు. అన్నీ అననుకూలంగా ఉన్నప్పుడే ఆనందించేవాడు ఆత్మీయుడంట. ఏమండి, అర్థమైందా నేను చెప్పింది ఏంటో? మరి అన్నీ అననుకూలంగా ఉన్నప్పుడే ఆనందించేవారు ఆత్మీయులు. మరి ఎలక్ట్రిసిటీ లేదు, కొంచెం ఇబ్బందిగా ఉన్నా కొంచెం మీరు సహించి వినగలిగితే సంతోషం. మరి దేవుని దాసులు యెషయా గారి ద్వారా మరోసారి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి అనే అంశాన్ని మీరు విన్నట్టుగా నాకు అర్థమైంది. మరి ప్రియులు చేసిన ప్రార్థన బట్టి నేను ప్రసంగం సమయానికి ఉండుంటే బాగుండు. నేను కూడా కొన్ని విషయాలు వినేవాడిని, నేర్చుకునేవాడిని, కానీ వీలు పడలేదు. మరి పగటిపూట కూడికలో మరొక సందేశం మీకు చెప్పవలసి ఉంది కనుక మరి ఈ 2 దినాల కూడికలకు ఏదైతే ముఖ్య మాట ఉందో ఆ మాట మీ మనసులో పెట్టుకోనండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. రైట్, మంచిది. బైబిల్లోంచి ఒక వృత్తాంతం నుంచి ఈ సంగతిని మనం ఆలోచిస్తాం. నిన్న ఒక సంఘటన జ్ఞాపకం చేశాను. మళ్ళీ మనం పరిశుద్ధపరచుకోవడం అనే సందర్భంలోని కొన్ని సంగతులు మీతో చెప్పాను. మరి ఈరోజు మరొక సంఘటనలోంచి మీతో నా సందేశాన్ని పంచుకుంటాను. బైబిల్లోంచి ఈ భాగాన్ని మనం మార్చి చదువుదాం. నేను కొంచెం చదువుతాను, మీరు కొంచెం చదవండి. అప్పుడు అందరూ కలిసి చదివినట్లు అవుతుంది. ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మార్చి చదువుదాం. నేను కొంచెం చదువుతాను, దయచేసి మీరు కొంచెం చదవండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పాను లేదా చెప్పగా, వారి యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తక వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానులు లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బేతేలును పేరు పెట్టింది. 8వ వచనం అందరం కలిసి చదువుదాం. రెట్టిన దావి అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువన ఉన్న సిద్దోర వృక్షము క్రింద పాతిపెట్టబడెను. దానికి అల్లోన్ బాకూత్ అనే పేరు పెట్టబడెను. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం.
నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము కూడి వచ్చక మా మేలు కొరకు అగునట్లుగా నీ వాక్యపు ప్రత్యక్షతలో నీ పిల్లల సావాసములో మేమందరము ఆశీర్వదించబడినట్లు మీ కటాక్షం మా ఇళ్ళ కనపరచుము. నీ దాసుడు మా సోదరుడు పడుతున్న ఈ ప్రయాసలో ఈ రెండో దినం పగటిపూట ఈ రెండో సమావేశంలో మీ సన్నిధి మాకు అనుగ్రహించుము. ప్రభా, ఈ ప్రజలకు నీ మాటలు బోధించి నేను భ్రష్టుడిని కాకుండానట్లు నాకు సహాయపడము. నా యొద్ద నుంచి నీ ప్రజలు నీ మాటలు విని ఆచరించక తమ తాము మోసపరుచుకుని ఆ ప్రమాదం నుంచి వారిని కూడా కాపాడము. మెట్టుకు మా మధ్య సిలువ వేయబడిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బహుగా హెచ్చింపబడినట్లు మీరే కటాక్షం చూపుదరని నమ్మకమైన నీ దీవెనకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, అలాగనే ఈ సమావేశాన్ని ప్రేమించి వచ్చిన దేవుని సేవకులకును మీకును ప్రభు పేర వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం చదువుకునేటువంటి ఈ 8 వచనాల ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఒక సంగతి మీతో పంచుకొని కోరుతా ఉన్నాను. మరి దినాల్లో ఎక్కడికి వెళ్తున్నా ఏదైనా ఒక సందేశం కుటుంబాల కొరకు ఇవ్వడం అది అవసరమేమో అని అనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అని అంటే, దేవుడు ప్రేమించే కుటుంబాలను సాతానుడు ద్వేషిస్తూ ఉన్నాడు. దేవుడు కట్టాలి అనుకుంటున్న కుటుంబాలను సాతానుడు కూలుస్తూనే ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మన కుటుంబాల గురించి కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు, నేను, నా భార్య, నా పిల్లలు, మా తల్లిదండ్రులు మేము బాగా ఉన్నాము అని సమాజానికి భయపడి తెల్లగా చల్లగా కనబడుతున్నాం, కానీ లోపల అగ్నిపర్వతాలు రగిలిపోతున్న అనుభవాలు చాలామంది జీవితాల్లో ఉంటాయి. సమాజానికి భయపడి ఏమనుకుంటుందో సమాజం అని ఆ భయం కొంచెం ఇంకా ఏలుబడి చేస్తున్న కారణం చేత 10 మందిలోకి వచ్చి మనకు కనబడినప్పుడు కొంచెం నవ్వుతూ తెల్లగా చల్లగా కనబడుతున్నారు, మంచు పర్వతాల్లాగా. ఇదంతా ఉత్తుదే. లోపలేమో అగ్ని పర్వతాలు రగిలిపోతూ ఉంటాయి. కనుక మనం ప్రభు సన్నిధిలోకి వచ్చి కుటుంబాల గురించి కొన్ని విషయాలు నేర్చుకుని అవి అలవర్చుకొని మనం బాగుపడితే మన పిల్లలకు ఒక మంచి క్రైస్తవ భవిష్యత్తు ఉంటుంది అని నేను నమ్మి ఎక్కడ పోయినా ఈ దినాల్లో ఫ్యామిలీస్ కొరకు ఏదైనా ఒక సందేశం చెబుతా ఉన్నాను. ఆ వరవడిలోనే ఇదే కాంటెక్స్లో నేను కుటుంబాల కొరకు ఒక చిన్న సందేశం మీతో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. మన చుట్టూ ఉన్న సమాజానికి దేవుని భయం బొత్తిగా లేదు. మన చుట్టూ ఉన్న సమాజానికి దేవుని భయం బొత్తిగా లేదు. దేని బట్టి సమాజానికి దేవుని భయం లేదు అని చెప్పాల్సి వస్తుంది అని అంటే, మన చుట్టూ ఉన్న సమాజం అది అక్రమంగా, చాలా అన్యాయంగా, అలాగనే చాలా అవినీతితో, అబద్ధాలతోనే బ్రతుకుతుంది. ప్రస్తుతం సమాజంలో ఏది గెలుస్తుందనంటే అక్రమము, అన్యాయము, అవినీతి, అబద్ధాలే రాజ్యం వెళ్తున్నాయి. సత్యానికి సమాజంలో చోటు లేదు. న్యాయానికి అసలు చోటే చిక్కడం లేదు. నీతి అనే దానికి చోటే లేదు. క్రమం అనే దానికి అసలు అవకాశమే లేదు. మరి మన చుట్టూ ఉన్న సమాజం ఇంత చెడిపోయింది కదా, ఇది దేవుని భయం లేకుండా ఉంది కదా. నేరం ఎవరిదంటారు? దేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రిదా, లేదా మంత్రులదా, లేకపోతే అధికారులదా అంటే మరి లోకస్తులు ఏదైనా ఒక జవాబు చెప్పొచ్చేమో, కానీ బైబిల్ పరిచయం ఉన్న మనం ఈ జవాబు సరైన జవాబు కాదు. మంత్రులు, అధికారులు వారు బాగులేరు కనుక సమాజం దేవుని భయంతో లేదు అని అనడం సరికాదు.
ఎందుకంటే బైబిల్ పరిచయం ఉన్న వాళ్ళం కాబట్టి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, సమాజానికి దేవుని భయం లేదు. నేరం ఎవరి మీద ఉంటుంది అంటే ప్రియులారా, సంఘం మీద ఉంటుంది. ఎందుకంటే సారహీనమైపోయిన సమాజానికి సారం ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం అన్నాడు ప్రభు కదా. సారం లేని సమాజానికి సారం ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం. కనుక సంఘానికి దేవుని భయం ఉంటే అది సమాజానికి ఆటోమేటిక్గా అంటుకునేది. యేసు ప్రభు చెప్పారు, సంఘంతో మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. లోకానికి మీరు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. చీకటితో ఉన్న లోకానికి వెలిగివ్వాల్సింది క్రైస్తవ సంఘం. సారహీనమైపోయిన సమాజానికి సారం ఇవ్వగలిగింది క్రైస్తవ సంఘం. అందుకని సమాజానికి దేవుని భయం లేదు, నేరం క్రైస్తవ సంఘం మీద ఉంటుంది దీని ప్రకారం. మరి సంఘానికి దేవుని భయం ఉందంటారా? సంఘానికి దేవుని భయం ఉంటే సంఘములో ఉన్న మనుషులకు వ్యక్తిగత పరిశుద్ధత ఏది? సంఘములో ఉన్న మనుషుల మధ్య సమాధానం ఏది? సంఘముల మధ్య, సంఘములో వ్యక్తుల మధ్య ఐకమత్యం ఏది? అవి కూడా లోపించినాయి. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చును అంటే, డినామినేషన్ ఏదైనా కావచ్చు, అది ఎవాంజలికల్ చర్చెసా, మెయిన్ లైన్ చర్చెసా, లేదా పెంటెకోస్టల్ చర్చెసా, ఏమన్నా చెప్పండి, ఈ సంఘాలకు దేవునిపై బుద్ధిగా లేదు. అందుకని ప్రేమ కాస్త చల్లారిపోయింది, సమాధానం ఎప్పుడో సమాధి కట్టాము, ఐకమత్యమా అణగారిపోయింది, ప్రార్థనా భారాలు ఎప్పుడో వదిలేసాము. ఏదో ఆచారంగా భక్తి చేయాలి కాబట్టి క్రైస్తవులమైనందున ఈ భక్తిలో అట్లా కొట్టుకొనిపోతున్నామేమో తప్ప మిట్టకు క్రైస్తవ సంఘానికి కూడా భయం లేదు. మరి క్రైస్తవ సంఘానికే భయం ఉంటే మరి యూట్యూబుల్లో ఆ కొట్లాటలు ఏంటి? పోలీసులు వచ్చి క్రైస్తవ సంఘములు జొరబడి వాళ్ళు విజలు వేస్తూ కంట్రోల్ చేయడం ఏమిటి? ప్రియులారా, ఇవన్నీ చూస్తున్నప్పుడు అర్థమవుతున్న విషయం, సంఘానికి బొత్తిగా దేవుని భయం లేదు. మరి సంఘానికి దేవుని భయం లేదు, నేరం ఎవరి మీద ఉంటుంది? పాస్టర్ గారిదా, పాస్టర్మ గారిదా, సంఘంలో బాధ్యత గల సహోదరులదా? ఎవరిది నేరం అంటే నాకు తెలిసినంత వరకు ఈ లేఖన పరిజ్ఞానంతో చెప్పే మాట, నేరం కుటుంబాల మీదే ఉంటుంది. ఎందుకంటే కొన్ని కుటుంబాల కలయికే కదా సంఘం. అమ్మ, అర్థమవుతుంది చెప్పే విషయం. సమాజానికి భయం లేదు, నేరం ఎవరి మీద ఉంది చెప్పండి? సంఘం మీద ఉంది. ఇప్పుడు సంఘానికి దేవుని భయం లేదు, నేరం ఎవరి మీద ఉంది? కుటుంబాల మీద ఉంది. ఏమండి, కుటుంబాలు ఈ రోజున కుటుంబాలకి దేవుని భయం బొత్తిగా లేదండి. అందుకనే కుటుంబాల్లో చూడండి, మనుషులు పక్క పక్కనే కూర్చుంటారు కానీ మనసులు మాత్రం మైలు మైలు దూరానికి పోయి ఉంటాయి. అందరి మధ్యలోకి వచ్చినప్పుడు మీరు భార్యాభర్తలమని భుజం భుజం తగిలించుకొని కనబడతారు. ఇది వస్తుందే. ఎందుకంటే సమాజం భయం ఉంటుంది. రెండవది, ఎందుకు కలిసి ఉన్నారంటే పిల్లలు ఒకటి పుట్టేశారు కదా, ఏమండి పిల్లలు ఏమైపోతారో అని ఇదొక సెంటిమెంట్, సమాజం ఏమనుకుంటుందో అని పరువును గురించిన భయం. ఇదేదో కలిపి ఉంచేలా గుర్చింది కానీ వారు ఒకే ఇంటి కింద ఉంటారు, ఒకే బల్ల దగ్గర భోజనం చేస్తారు, ఒకే మంచం మీద పడుకుంటారు, కానీ మనసులు మాత్రం మైలు మైలు దూరానికి పోయి ఉంటాయి. ఇది నిజం. మీరు అవునన్నా కాదన్నా, నేను చాలా కుటుంబాల సంగతి నేను కొంచెం పరిశీలన చేసిన తర్వాత నేను వచ్చిన తాత్పర్యం ఇది. కానీ కుటుంబాలు కూడా దేవుని భయంతో లేవు. తల్లిదండ్రుల మాట వినని పిల్లలు, భార్యాభర్తలకి మధ్యలో పొసగనితనం, పొరపచ్చాలు, ఇద్దరు కలిసి ప్రియులారా ఏమండి సమాజాన్ని కనబడకుండా లోపలే ఎన్నో గిల్లు కజ్జాలు పెట్టుకొని అసమాధానంతో బ్రతికిన బ్రతుకు కనబడతా ఉంది. మరి కుటుంబాలకు దేవుని భయం లేదు, మరి నేరం ఎవరి మీద ఉంటుంది? అమ్మ మీద, నాన్న మీద, పిల్లల మీద అంటే ఒక మాట చెప్తాను, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిది నేరమే. ఎందుకంటే వ్యక్తుల కలయికే కుటుంబం కదా. అమ్మ, అర్థమవుతుందా? వ్యక్తుల కలయికే కుటుంబం కాబట్టి కనుక కుటుంబానికి దేవుని భయం లేదు. నేరం ఎవరి మీద ఉంటే తల్లి మీద ఉంది, తండ్రి మీద ఉంది, పిల్లల మీద కూడా ఉంటుంది. ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి నేరస్తుడి కింద లెక్కించాలి. ఇప్పుడు లైన్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సమాజానికి దేవుని భయం లేదు, నేరం ఎవరి మీద ఉంది?
సంఘం మీద ఉంది. సంఘానికి దేవునిపై లేదు, నేరం ఎవరి మీద ఉంది? కుటుంబం మీద ఉంది. కుటుంబానికి దేవునిపై లేదు, నేరం ఎవరి మీద ఉంది? కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద ఉంది. మెట్టుకు దేవుడు కోరుతున్నది మనుషులు తన ఎడల భయభక్తులు కలిగి బ్రతకాలని. బైబిల్ పరిచయం ఉన్న మనకు ఎవరికి వేరుగా నేను చెప్పనక్కర్లేదు. సొలొమోను చాలా పరిశోధన చేసిన తర్వాత మానవ కోటికి ఒక విధి ఉంది. ఆ విధి ఏంటంటే దేవుని ఎడల చెప్పండి ఏం కలిగి ఉండడం అంట? భయభక్తులు కలిగి ఉండడమే అని అంటాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి తన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. నాతో ఉన్నారా? మీరంతా ఏముండాలంటే మనుషులందరికీ భయభక్తులు ఉండాలి. నేను భయాన్ని భక్తిని విడగొడతాను చూడండి. భయము భక్తి విడగొడతాను చూడండి. భక్తి ఏం చేయాలంటే మనల్ని దేవునికి దగ్గరగా చేయాలి. భక్తి ఉన్నవాడు దేవునికి దగ్గర అవుతాడు. మరి భయం ఉన్నవాడు ఏమవుతాడంటే పాపానికి దూరం అవుతాడు. పాపానికి మనుషులను దూరంగా ఉంచేది భయం, మనుషుల్ని దేవునికి దగ్గరగా చేసేది భక్తి. ఈ రెండు కలిసి ఉంటేనే మనుషులు బాగుపడేది. ఈ రోజున క్రైస్తవుల్లో చాలా మంది దగ్గర భక్తి చాలా ఉంటుంది, భయం లోపిస్తుంది. కొంతమంది భయపడతారు, వీరు భక్తి చేయరు. అందుకనే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే అరకొరగా ఉంటాయి. అరకొర అంటే తెలుసా మీకు? చాలని అని. మా భాషలో చెప్పాలంటే అరకొర అంటే రుమాలకు ఎక్కువ, తువ్వాలకు తక్కువ. ఎవడు ఈ గుడ్డ రుమాలకు వచ్చి ఎక్కువేనంట, ఎవడు జోబులో పెట్టుకొని వాడుకోలేము. అలాగని వాష్రూమ్లో వాడుకున్నామంటే తువ్వాలకు తక్కువ అయిందంట, అక్కడ వాడుకోలేము. మరి ఇక్కడ వాడుకోలేము, అక్కడ వాడుకోలేము. మన గుడ్డను దేనికి వాడుకోవచ్చు అంటే మసిగుడ్డగా కొండలెత్తడానికి, ఎవడు మసి పెట్టించడానికి పనికొచ్చుద్ది అన్నమాట గుడ్డ. ఈరోజు చాలా మంది క్రైస్తవుల భక్తి ఎట్లా తగలడిందంటే వచ్చిందంటే ఏమండి అరకొర భక్తి అయిపోయింది, చాలన భక్తి అయిపోయింది. కొంతమందిలో భక్తి ఎక్కువ, భయం తక్కువ. కొంతమందికి ఏదో భయం ఎక్కువ, భక్తి తక్కువ. కనుక సోదరి స్నేహితులు, ఈ రెండు అవసరమని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ, సమాజానికి ఇప్పుడు దేవుని భయం రావాలంటే అది సంఘానికి దేవుని భయం రావాలి. ఇప్పుడు సంఘానికి దేవుని భయం రావాలంటే కుటుంబాలకు దేవుని భయం రావాలి. కుటుంబాలకు దేవుని భయం రావాలంటే కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుని భయం రావాలి. అర్థమవుతుంది నేను చెప్పే విషయం. కనుక ఈ ఉపోద్ఘాతం మీ మనసులో పెట్టుకుంటే, మనం చదివిన 8 వచనాలు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని మన మూల వచనాలు కూడా మన మనసులో కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ మీతో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 35వ అధ్యాయం 1-8 వచనాలలో మొట్టమొదటి మాట, దేవుని ఆజ్ఞలు విన్న కుటుంబ యజమానిని మనం చూస్తాం. ఇక దేవుని ఆజ్ఞలు వినిన కుటుంబ యజమానిని చూస్తాం. రెండవ సంగతి ఏంటంటే దేవుని ఆజ్ఞలకు వింటున్నారా? దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టిన కుటుంబ సభ్యులను చూస్తాం. దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టిన కుటుంబ సభ్యులను చూస్తాం. తర్వాత దేవుని ఆజ్ఞలు గౌరవించిన కుటుంబం అంతటినీ మనం చూస్తాం. అంతే నా ప్రసంగం. 3 మాటలు. నేను ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను. 3 మాటలు. ఎవడు దేవుని ఆజ్ఞలు వినిన కుటుంబ యజమాని, దేవుని ఆజ్ఞలు లక్ష్య పెట్టిన కుటుంబ సభ్యులు, దేవుని ఆజ్ఞలు గౌరవించిన కుటుంబం. అంతే. ఈరోజు ఈ మందిరం మీదకి, ఈ మేడ మీద కూర్చున్న మన కుటుంబాలన్నీ ముందు కుటుంబ యజమానులు వినవలసిన మాట, తర్వాత కుటుంబం అంతా వినవలసిన మాట, సభ్యులు వినవలసిన మాట, హోల్ ఫ్యామిలీగా వినవలసిన మాటలు నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. సావధానంగా వినండి. యాకోబు యొక్క జీవితంలో, వింటున్నారు ఈ మాట? యాకోబు యొక్క జీవితంలో ఆయన జీవితంలో మరువలేని, పరిశుద్ధాత్ముడు కూడా చాలా గుర్తించిన ఒక 3 ప్రాముఖ్యమైన అనుభవాలు ఉన్నాయి. ఆ 3 ప్రాముఖ్యమైన అనుభవాలు బైబిల్లో 3 అధ్యాయాల్లో రాయబడ్డాయి. ఒకటి ఆదికాండం 28వ అధ్యాయం. బేతేల్లో దేవుడు యాకోబును కలుసుకున్న, యాకోబుకు ప్రత్యక్షం ఇచ్చిన సంఘటన అందులో ఉంటుంది. తర్వాత ఆదికాండం 32వ అధ్యాయంలో దేవుడు పెనియేలులో యాకోబును కలుసుకున్న సంఘటన ఉంటుంది. ఇప్పుడు ఆదికాండం 35వ అధ్యాయంలో
యాకోబును దేవుడు షెకెములో కలుసుకున్న అనుభవాలు ఉన్నాయి. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. యాకోబు జీవితంలో చచ్చే వరకు మరవలేని సంఘటనలు ఇవి. అమ్మ వింటున్నారా ఈ మాట? ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందనంటే, ఈ 3 అధ్యాయాల్లో కూడా కుటుంబ యజమానుడైన యాకోబు అనబడిన ఇతగాడు భయంతోనే బ్రతికాడండి. ఆదికాండం 28 అధ్యాయంలో వీళ్ళంటే భయం, ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, ఏమైపోతానో తెలియదు, అమ్మా నాన్న విడిచి ప్రయాణం చేశాను, ఈ హారాను వైపు వెళుతూ ఆ అరణ్యములో ఉంటూ రాయిని తలగడగా చేసుకుని పడుకుంటే అక్కడ దేవుని ప్రత్యక్షత దొరికినప్పుడు యాకోబు భయంతోనే ఉన్నాడు. అందుకనే దేవుడు తన ప్రత్యక్షతను ఇచ్చినప్పుడు మొట్టమొదట మాట్లాడిన మాట, భయపడవద్దు యాకోబు, నువ్వేం భయపడాల్సిన పని లేదు అని దేవుడు చక్కని వాగ్దానాలు ఇస్తాడు. సరే, అది ఇప్పుడు మనం పట్టించుకోనక్కర్లేదు, అది మనం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ ఆదికాండం 32వ అధ్యాయంలో తన అన్నయ్యని యాకోబు తనని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు అన్న చేతిలో చచ్చిపోతానేమో అనే భయం, అన్న చేతిలో చచ్చిపోతానేమో అనే భయం. ఇప్పుడు మనం చదివిన ఆదికాండం 35 అధ్యాయంలో షెకెమువాసులంతా తనను తన కుటుంబాన్ని చంపేస్తారేమో అనే భయం. బిడ్డకు ఈ 3 అధ్యాయాల్లో యాకోబు జీవితం భయంతోనే ఉంది, భయంతోనే ఉంది. మరొక విడ్డూరమైన విషయం చెప్పనా? భయముతో ఉన్న యాకోబును వినండి, దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు కానీ యాకోబు దేవుని వెతకలా. దేవుడే యాకోబును వెతుక్కుంటూ వచ్చాడు, తను కలుసుకున్నాడు, తనతో మాట్లాడాడు, తన ధైర్యపరిచాడు, తను బలపరిచాడు, తనకు వాగ్దానాలు ఇచ్చాడు, ముందున్న భవిష్యత్తు వరకు తన జీవితాన్ని నడిపించినాడు దేవుడు. కనుక ప్రియులారా, ఈ 3 అధ్యాయాల్లో వినండి ప్రియులారా, యాకోబు భయంతో ఉండగా దేవుడు అతను దర్శించగా దేవుడే ధైర్యపరిచి అతని భవిష్యత్తులోనికి అతను తీసుకుని వెళ్ళాడు. సరే, ఈ 3 అధ్యాయాల ప్రాముఖ్యత చెప్పాను కనుక ఇప్పుడు 35వ అధ్యాయంలో నేను మొట్టమొదట దేవుని ఆజ్ఞలు విన్న కుటుంబ యజమాని. ఈ 35వ అధ్యాయంలో నేను మొదటి వచనం చదువుతాను. ఇందులో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు కుటుంబ యజమానుడైన యాకోబుకు. అది వచ్చి ఇప్పుడు యాకోబు ఇంటోలుగా చెప్తాడు, వాళ్ళు లక్ష్య పెడతారు. లక్ష్య పెట్టిన తర్వాత హోల్ ఫ్యామిలీ దేవుని ఆజ్ఞలు గౌరవిస్తారు. ఈ లింక్ మర్చిపోకండి. మనం దేవుని ఆజ్ఞలు గౌరవించాలి అంటే దానికంటే ముందు లక్ష్య పెట్టడం నేర్చుకోవాలి. మన దేవుని ఆజ్ఞలు లక్ష్య పెట్టాలంటే దేవుని ఆజ్ఞలు వినటం మనకు బాగా చేతనవ్వాలి. వినని వారు లక్ష్య పెట్టలేరు, లక్ష్య పెట్టని వారు గౌరవించలేరు, అంతే. ఇక వేరుపడే ఇటు తిరిగినా అటు తిరిగినా అదే అర్థం. కానీ ఇప్పుడు దేవుడు యాకోబుకు తన ఆజ్ఞలు వినిపించగా కుటుంబ యజమానుడైన యాకోబు దేవుని ఆజ్ఞలు బాగా విన్నాడు. ఇప్పుడు చదువుతాను వినండి. నేను కొన్ని పదాలు అండర్లైన్ చేయమంటాను, ఆ పదాలే ఆజ్ఞలు అన్నమాట. మీరు సులువుగా గుర్తుపెట్టేసుకోవచ్చు. చదువుతాను చూడండి. 35:1 దేవుడు యాకోబుతో నీవు లేచి అన్నాడు. లేచి అనే మాట రౌండప్ చేయండి. ఇది ఫస్ట్ కమాండ్మెంట్, ఇది మొదటి ఆజ్ఞ. తర్వాత బేతేలునకు వెళ్ళి అనే మాట రౌండప్ చేయండి. ఇది సెకండ్ కమాండ్మెంట్, రెండవ ఆజ్ఞ. అక్కడ నివసించి అనే మాట రౌండప్ చేయండి, అది మూడవ ఆజ్ఞ. నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా కట్టుము అని మాట రౌండప్ చేయండి, ఇది 4 ఆజ్ఞ. ఒక్క వచనంలో 4 కమాండ్మెంట్స్ ఉన్నాయి. వింటున్నారా లేదా మీరు? ఈ ఒక్క వచనంలో ఎన్ని ఆజ్ఞలు కనబడుతున్నాయి? 4 ఆజ్ఞలు కనబడుతున్నాయి. మొదటి ఆజ్ఞ లే, రెండో ఆజ్ఞ వెళ్ళు, మూడో ఆజ్ఞ నివసించు, 4వ ఆజ్ఞ కట్టు. ఇప్పుడు ఈ 4 ఆజ్ఞలు కొంచెం వివరిస్తాను, సావధానం విను. ఆ రోజున కుటుంబ యజమానికి ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయో ఈ రోజున కుటుంబ యజమానులుగా కూర్చున్న మనందరికీ ఈ ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు ఉన్నాయి. వీటిని బాగా వినడం చేత కావాలి. కనుక ప్రియుల మొదటి ఆజ్ఞ నువ్వు లేచి అన్నాడు, రైస్ అన్నాడు. ఎక్కడి నుంచి లేవాలి? అసలు లేచి అనే ఆజ్ఞ దేవుని యొక్క నుంచి యాకోబు దగ్గర రావడం ఈ కుటుంబ యజమానికి ఇదే కొత్త ఏం కాదు. ఇంతకు ముందే దేవుడు చెప్పాడు. చూపిస్తాను రండి, 1 పేజీ వెనక్కి తిప్పండి. ఆదికాండం 2 పేజీలు తిప్పండి, సారీ. ఆదికాండం 31వ అధ్యాయంలో వెనక్కి రండి. ఆదికాండం 32వ అధ్యాయంలో
చదువుతున్నాను చూడండి ప్రియులారా, 13వ వచనం ఇలా రాసి ఉంది, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసావో, ఎక్కడ నాకు మృక్కుబడి చేశావో ఆ బేతేలు దేవుడని నీవు లేచి ఈ దేశములో నుంచి బయలుదేరి. కనబడిద్దా మీకు? లేచి కనబడలేదా? ఇవ్వండి, నీవు లేచి. ప్రియులారా, ఎక్కడున్నప్పుడు దేవుడు లెమ్మని చెప్తున్నాడు అంటే, పద్దనరాములో ఉన్న యాకోబును దేవుడు లే ఇక్కడి నుంచి అన్నాడు. బాగా వినండి, చెప్తాను. పద్దనరామ్ అనేటువంటి అరమిక్ మాటకు అదే అక్కడి నుంచి హెబ్రీ అర్థమైన దాదాపు అదే అర్థం వస్తుంది. పద్దనరామ్ అనగానే ఐహిక విచారాలు అని అర్థం, ఇహలోక విచారాలని అర్థం. అర్థానికి సరిపడినట్టుగా ఈ యాకోబు అనే ఈ కుటుంబ యజమానుడు పద్దనరాములో 20 సంవత్సరాలు బ్రతికాడంట. దేని కొరకు బ్రతికినావయ్యా నీవు 20 సంవత్సరాలంటే, అతను ఎందుకొరకు బ్రతికాడు అది చదివితే నిజమే తన ఐహిక విచారాల కొరకే బ్రతికాడు అని అనిపిస్తుంది. చూపిస్తాను మీకు, చూడండి. ఇదే ఆదికాండం 31వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 40వ వచనం నుంచి ఇలా రాసి ఉంది. ఆదికాండం 31, 40, 41 వచనాలు. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమైనను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటేని, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మంద నిమిత్తం 6 ఏండ్లను నీకు కొలువు చేసి, అయినను నువ్వు నా జీతం 10 మార్లు మార్చావు. మామయ్య గారు వింటున్నారా లేదా మీరు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడ పద్దనరాములో? చెప్పండి, ఎన్ని సంవత్సరాలమ్మా? బలిపేట కట్టడానుకున్నావా? దేవుని ఆరాధించడానుకున్నావా? దేవునికి ప్రార్థించడానుకున్నావా? దేవుని ప్రకటించడానుకున్నావా? దేవుని సాక్ష్యం చెప్పడానుకున్నావా? ఇవేం లేవు. మొత్తానికి 20 సంవత్సరాలు దేని కొరకు బ్రతికాడనంటే, 14 సంవత్సరాలు భార్యల కొరకు ఊడిగం చేశాడట, మరొక 6 సంవత్సరాలు భాగ్యం కొరకు ఊడిగం చేశాడట. అంతే. భార్యలు, భాగ్యం, స్టైల్ మాటలు. ఇది కొంచెం ఇవ్వండి చులకన చేసి చెప్పవలసి వస్తే, పలచన చేసి చెప్పవలసి వస్తే, వింటున్నారా లేదా మీరు? 14 సంవత్సరాలు పిల్లల కొరకు ఊడిగం చేశాడు, మరొక 6 సంవత్సరాలు పైసల కొరకు ఊడిగం చేశాడు. అర్థమవుతుందా? భార్యలు, భాగ్యం, మోటు భాషలో చెప్పాలంటే పిల్లలు, పైసలు, అంతే. ఇక్కడ దేవునికి ఏం చోట్లేదు. ఇప్పుడు అంటాడు, పగలు ఎండ దెబ్బకి ఎండిపోయాను, రాత్రి మంచు దెబ్బకు నేను తడిచిపోయాను, నిద్ర నా కన్నులకు రాలేదు. ఎవడ క్షీణించుకోమన్నాడు నిన్ను? ఎవడ క్షీణించుకోమన్నాడు? మీ తాత మీ నాయన దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నది ఇదేనా? వీటి కొరకైనా బ్రతకడం? ఏమి కుటుంబ యజమానవయ్యా నీవు? 20 సంవత్సరాలంట. అయితే ఇవిడ భాగ్యం దొరకాలని, అలాగనే తనకు భాగ్యం గడించుకుందామని 20 సంవత్సరాలు ఊడిగం చేశాడంట. దేవుడు అన్నాడు, ఎంతకాలం బ్రతుకుతావురా ఐహిక విచారాలతో? రైస్ లే, ఇక్కడి నుంచి లే అన్నాడు. లెమ్మని చెప్పినాడు. సరే లేచాడు. మరి లేచినప్పుడు నువ్వు తిరిగి ఎక్కడ రావాలి? నువ్వు ఎక్కడైతే రాయి నిలిపావో, ఎక్కడైతే దాని ధూళి పోసావో, ఎక్కడైతే నన్ను అక్కడ ఆరాధించావో ఆ బేతేలు దేవుడు నేను బేతేలుకు రా అన్నాడు. మరి బేతేలుకు వచ్చాడు పెద్ద మనిషి. కుటుంబ యజమాని ఎలాగ తగలడతారు, అంతా సగం సగం విధేయతలు ఉంటాయి. కుటుంబ యజమానురాలు ఆడవాళ్ళకి వచ్చి నయమేమో కానీ, ఈ మగాళ్ళకే మాయిదారు రోగమో కానీ, వీళ్ళు చేసిన భక్తి అంతా సగం సగమే. ఎక్కడ సగం అక్కడ సగం. అంటే మా గురించి చెప్పుకుంటాం రండి, మీరే పెద్ద నవ్వేకండి, మీ సంగతి తేలుస్తారు తర్వాత. ఏమంటే మగాళ్ళ భక్తి అంతా అరకొరే, ఎక్కడ సగం అక్కడ సగం. ఏమంటే వింటున్నారండి? మొత్తానికి 20 సంవత్సరాలు ఊడిగం చేసిన తర్వాత దేవుడు లే అని చెబితే మొత్తానికి బయలుదేరి వచ్చాడు. కానీ అమ్మ మిట షెకెము దగ్గర వచ్చి సుక్కోతులో పాకలు వేసుకొని బతికేస్తున్నాడు. దేవుడు నేను రమ్మన్నది ఎక్కడికి? నేను లెమ్మను దేని గురించి? రమ్మన్నది ఎక్కడికి? నువ్వు ఈ ఐక్య విచారం నుంచి లేవాలి, బేతేలుకు వచ్చి నువ్వు నన్ను ఆరాధించాలని కదా దేవుడు పిలిచాడు. పద్దనరాము నుంచి లెమ్మన్నాడు. అమ్మ వింటున్నారా? బేతేలుకు వచ్చి నన్ను ఆరాధించమన్నాడు. కానీ తెగాడు ఏమో చక్కగా సుక్కోతుకు వచ్చి ఆగిపోయాడంట. చూపిస్తాను చూడండి ఎంత బాగుంది తన జీవితం. అదే ఆదికాండం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 33వ అధ్యాయంలో ఇలా ఉంది 18వ వచనంలో. 33:18 చూడండి. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత
కనాను దేశంలో ఉన్న షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేశాను. మరి అతను తన గుడారము వేసిన పొలం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమీరు కుమార్ యొద్ద 100 వరహాలకు కొన్నట్ట. వినండి ప్రియులారా, అక్కడ పాకలు కూడా వేస్తున్నాడు. 17వ వచనం చూడండి. అప్పుడు యాకోబు సుక్కోతులకు ప్రయాణమైపోయి తనకు ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించాను. అందుచోట ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడేది. షెకెముకు వచ్చాడు, ఒక చోట ఏమో ఇల్లు కట్టాడు, స్థలం కొన్నాడు, పాకలు వేసాడు. వింటున్నారా? అక్కడ ఉన్న భూమి కూడా 100 వరహాలకు కొన్నాడట. అంటే అసలు బేతేలకు వెళ్ళాలని ఉందంటారా? ఇంతకు మీరు ఎక్కడ ఉన్నారంటారా? పద్దనరావు నుంచి తెలిచాడు. పద్దనరావు నుంచి వచ్చిన బేతేలకు రావాల్సిన వాడివి షెకెము ప్రాంతానికి వచ్చి సుక్కోతులు ఆగిపోయి, వింటున్నారా, ఎక్కడేమో ఇల్లు కట్టుకుంటేవి, ఎక్కడేమో స్థలం కొనుక్కుంటేవి, నీ పశువులకు పాకలు వేయించుకుంటే బేతేలకు వెళ్ళాలన్నా నీ దగ్గర సెటిల్ అయిపోవాలన్నా. ఏమిటి నీ ఉద్దేశం? బేతేలకు వెళ్ళాలని ఉంటే ఇక్కడ స్థలం కొనేవాడు కాదు, బేతేలుకి వెళ్ళాలని ఉంటే ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండేవాడు కాదు. కానీ ప్రియులారా, సుక్కోతులో సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. ఏంటమ్మా? సుక్కోతులో సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. ఇప్పుడు సుక్కోత్ సంగతి చెప్తాను, వినండి. సుక్కోతు అనే మాటకు మరొక అర్థం ఇస్తుంది. సుక్కోత్ అనే మాటకు అర్థం ఏంటంటే స్వచ్ఛత్వం, సెల్ఫ్ విల్ అని అర్థం వస్తుంది. స్వచ్ఛత్వం. ఇప్పుడు సుక్కోతులో ఉండడం దేవుని చిత్తమా, నీ సొంత ఇష్టమా? నీ సొంత ఇష్టం. దేవుని చిత్తం బేతేల్లో ఉంది నీకు, నీ సొంత చిత్తమేమో సుక్కోతులో పెట్టుకున్నావు. మీకు ఆ విషయం చెప్పనా? దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని చిత్తమే చేయాలి. ఎందుకంటే మనం ఏ ప్రభువునైతే నమ్మేమో, ఆలకిస్తున్నారో లేదో, ఆ ప్రభువే తండ్రి చిత్తం చేసిన వాడు కదా. యోహాను సువార్త 6:38 ఏం చదువుతాం మనం? నేను నా ఇష్టము నెరవేర్చుకుంటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుడిగి నేను పరలోకం నుండి దిగొచ్చాను అని యేసయ్య చెప్పారుగా. యోహాను కూడా మంచి మాట అంటాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, మీరు రాసుకోండి, ఇది స్పీడ్గా చెప్తాను. ఇప్పుడు 1 యోహాను పత్రిక 2:17 యోహాను ఏమంటాడంటే, లోకము దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తాడు అన్నాడు. దేవుని పిల్లలు దేవుని చిత్తం చేయాలి. ఆలకిస్తున్నారు ఈ మాట. కానీ ఇప్పుడు దేవుని చిత్తమేమో బేతేల్లో ఉంది, ఈయన స్వచ్ఛత్తమేమో సుక్కోతులో ఉంది. స్వచ్ఛత్వం చేసిన కారణం చేత ఎన్ని ఇబ్బందులు తెచ్చుకున్నాడో చూపిస్తాను మీకు, వినండి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. యాకోబుకి ఎంతమంది కూతుర్లమ్మా? గట్టిగా చెప్పండి. ఎంతమంది కుమార్తెలు? ఒకే కుమార్తె. ఏం పేరు ఆవిడ గారి పేరు? ఏంటమ్మా? మీ పేరు దీనా? బైబిల్ పెట్టిన పేరు దీనా. నా పేరు దీనా కాదు, నేను ఆవిడకు పేరు ఇచ్చా. ఆవిడ పేరు ఏంటంటే సోకుల్ రాణి. సోకుల్ రాణి. ఈ పదం, ఈ పేరు ఎందుకు సరైనదని నాకు అనిపించిందనంటే, నాన్నగారితో, అన్నదమ్ములతో, మిగిలిన కుటుంబ సభ్యులతో ఏమీ సంభాషణ లేకుండా ఈ కనానీయుల ఆడవాళ్ళు ఏం సోకులు చేస్తున్నారో చూసి నేర్చుకుందామని బయటకు పోయిందంటే పరాయి దేశంలో ఆడపిల్ల, దీన్ని సోకులు రాని అనక ఏమని పిలవాలి చెప్పండి? అమ్మా వింటున్నారా మీరంతా? అమ్మా వింటున్నారా? ఆమె కొంచెం సోకులు పిచ్చి ఎక్కువైందేమో. ఇంటిలో నుంచేమో ఆమె దేశంలోకి వెళ్తే షెకెము రాజకుమారుడు ఈ పిల్లను చూసి దీన్ని అవమానపరిచినాడు. దుర్మార్గుడు అవమానపరిచాడు. అవమానపరిస్తే, వింటున్నారా, ఆ సంగతి అన్నదమ్ములు లేవి షిమ్యోనులకు తెలిసింది. వాళ్ళకి పాపం వచ్చేస్తుంది. మా చెల్లిన వాడు అవమానపరుస్తాడు, వాడి సంగతి తెలుసుదామంటే వాళ్ళు ఎదురొస్తున్నారు. ఒరే బాబు, మీకు మాకు కయ్యం ఎందుకురా, మీరు మీ బియ్యం అందుదాం, మీ అమ్మాయిని ఇచ్చి మాకు పెళ్లి చేయండి, మావాడు బలి మోజుపడుతున్నాడు, పిల్ల మీద పెళ్లి చేసుకుంటామన్నారు. సంతోషమే, పెళ్ళి అయితే సంతోషమే, కానీ మేము నిబంధన జననం, మేము సున్నతి కలిగిన ప్రజలం, మా పిల్లలు సున్నతలోనికి ఇవ్వము, మేము సున్నత లేనోని పెళ్లి చేసుకోలేము, మరి మీరు సున్నతి పొందితే మా అమ్మాయిని ఇస్తామంటే పాపం ఇప్పుడు షెకెము వాసులంతా సున్నతి పొంది ప్రియులారా ఎవడు దగ్గర ఇళ్లలో వాడు పడుకున్నాడండి. వింటున్నారా లేదా? అప్పుడు ఈ దేనాతాల కన్నదమ్ములు లేవి షిమ్యోన్లు కత్తి తీసుకొని వాళ్ళ మీద పడి ఓర్చుకోత కోసేశారు. ఇప్పుడు ఒక విషయం అడుగుతానా చెప్పండి, అన్యులకు నీతి ఉందా, దేవుని ప్రజలకు నీతి ఉందంటారా చెప్పండి? మాట్లాడలేదు, ఒప్పేసుకుందాం యథార్థంగా. అన్యులకు వచ్చి నీతి కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు
ఏమండి, కానీ ఈయన నీతిమానులు అయ్యారు. అది యాకోబును కూడా బాగా నొప్పించిందట. చూడండి ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడో చెప్తాను. కనుక ప్రియులారా చూడండి, ఆదికాండ 34 అధ్యాయంలో 30 వచనం చదువుతా. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిచీయుల్లోను అసహ్యులుగా నన్ను చేసేశారు. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి నాశనమగుదమని చెప్పారు. ఒరే, ఏ పాడు పని చేశారా మీరు? ఏమని మాట ఇచ్చారు వాళ్ళకి? వాళ్ళ సున్నతి పొందితే మీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తానన్నారుగా, వాళ్ళ సున్నతి పొందితే వెళ్ళి వాళ్ళు చంపేస్తారేంటి మీరు? అన్య జనుల మధ్య నన్ను అసహ్యులుగా చేశారు. ఇప్పుడు శకువాసులంతా నా మీద పడితే నన్ను నా కుటుంబం మొత్తం చచ్చేలా ఉన్నాము అన్నారు. ఇప్పుడు చెప్పన స్వచ్ఛత్వం ఏం తీసుకొచ్చిందో? స్వచ్ఛత్వం ఒక ఆడపిల్ల చర్చబడే స్థాయికి దిగజార్చింది. నీ స్వచ్ఛత్వం నీ కూతురు పాడైపోవడానికి కారణమైంది. నీ స్వచ్ఛత్వం నీ ఇద్దరు కొడుకులు నరహంతకులు అవ్వడానికి కారణమైంది. నీ స్వచ్ఛత్వం అన్ని జనుల మధ్య అసహ్యులుగా మారే పరిస్థితి తీసుకుని వచ్చింది. ఇది మనందరికీ పాఠం కాదా? కుటుంబ యజమానురాలుగా ఏది జరిగినా దేవుని చిత్తం జరగాలి. ఇదివరకు ఏదైనా తప్పిదాలు దొల్లిపోయి అయిపోయినాయి. ఇక మీదటైనా దేవుని చిత్తం జరగాలి అనే మనస్తత్వంతో దేవుని చిత్తానికి ఇంట్లో పెద్దపీట వేయవలసిన వారు ఈ రోజున ఏది పడితే జరగని, ఏదో గాలికి పుట్టి గాలికి పెరిగి గాలికి కొట్టుకొని పోతున్నట్టుగా ఆలోచిస్తామేంటండి జీవితాన్ని? మనం గాలికి పుట్టామా, గాలికి పెరుగుతున్నామా, గాలి కొట్టుకొని పోతామా? మన గాలి మనుషులమా? అలా జీవిస్తే ఎట్లా అండి? దేవుడు పుట్టించాడు, దేవుడు రక్షించాడు, దేవుడు తన సంఘంలో నిలిపాడు. మన ద్వారా ఏదో తన సంకల్పం నెరవేర్చుకుంటాడు. దేవుని చిత్తమే చెయ్యాలి నేను అనే మనస్తత్వం అది కాంక్రీట్గా ఉండాలి. అది ఒక స్థిరమైనటువంటి మనసుగా ఉండాలి. కానీ ఈరోజు దేవుని పిల్లల జీవితంలో దేవుని చిత్తానికి పెద్ద చోటు లేదు. నేను భక్తి నేర్చుకున్న రోజుల్లో ఏదైనా చిన్న పని చేయబోతే, తమ్ముడా ఏంట తొందరపడు, దేవుని చిత్తం అడిగావా అనేవాళ్ళు మా పెద్దోళ్ళు. నేను రక్షించబడి, వింటున్నారా లేదా మీరు? ఆగస్టు నెలలో ఒక క్యాంపులో యేసు ప్రభుని నేను దేవునికి అంగీకరించాను. తర్వాత అక్టోబర్ నెలలో దసరా సెలవుల్లో ఒక శిష్యత్వం శిబిరానికి వెళ్ళి వాక్యం వింటూ ఉద్రేకపడి సేవకు వద్దామని అనుకున్నాను. నేను అనుకుని ఉద్రేకపడుతుంటే జూలియస్ అనే పెద్ద ఆయన వచ్చి, ఏంటి స్వామి, నా మీద కొంచెం నిఘా ఉండేది. ఎందుకంటే వీళ్ళు పాడు చేసే మనుషుండే కదా, కొంచెం నిఘా పెట్టి చూసేవాళ్ళని, కదా దొంగోడు చూసినట్టు. సరే, మొత్తాన్ని ప్రతివాడు రావడమే, ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు, ఏం అర్థమవుతుందో అవి చెప్పేవాడు. మరొకడు వచ్చి అడిగేవాడు. అసలు వీడు మన దగ్గరకు వచ్చి వాక్యం నేర్చుకొని రక్షించబడి భక్తి నేర్చుకోవడానికి వచ్చాడా, లేక మన సంగతులను తెలుసుకోవడానికి వచ్చాడు కోవట్లా వీడు అన్నట్టు చూసేవాళ్ళు, గూఢచారులు అన్నట్టు చూసేవాళ్ళు. నాకు అది కొంచెం నొప్పించినా కానీ ప్రభు రక్షించాడు, వీళ్ళని అర్థం చేసుకోవడం లేదు, పోతే కొనిలే నష్టమేముంది అన్నట్టుగా అలాగా సహించుకుంటాను వాళ్ళ మధ్య ఉంటే పెద్దయిన వచ్చి అన్నాడు, ఏ తమ్ముడా దేవుడైనా మాట్లాడుతున్నాడు, ఏమో నేర్చుకున్నావు అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు అన్నయ్య, సేవ చేద్దాం అనుకున్నా, సేవకుండా అవుతానన్నా. మరి ఆగస్టులోనేమో యేసు ప్రభు దేవుడు నమ్మినాడు వీడు. అంతకుముందు క్రైస్తవులంటే ఆశించుకునేవాడు వీడు సడన్గా సేవ చేస్తానంటాడు ఏంటని అనుమానం వచ్చి అన్నాడు. ఏ సేవ చేస్తావు అన్నాడు. సేవ చేస్తానన్నాను. ఏ సేవ చేస్తావు అన్నాడు. సేవ చేస్తానన్నాను. ఏ సేవ చేస్తావు అన్నాడు. ఏ సేవ చేస్తావు అన్నాడు. ఈ తమిళ కూడా అర్థం కావడం లేదేమో నాకు తెలుగు అనుకో ఇంగ్లీష్లో చెప్పాను. ఆయన తమిళ ఆయన కొంచెం తెలుగు వస్తుంది, ఇంగ్లీష్లో చెప్పాను. అదే తమిళ వాట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ అన్నాడు. ఏ సేవ చేస్తావు అన్నాడు. నాకు సేవ అంటే సేవలే తెలుసు, కానీ సేవలో రకాలు ఉంటాయి తెలుసు. అప్పుడు అన్నాడు, నువ్వు సువార్తికుడిగా పనిచేస్తావా, కాపరిగా పనిచేస్తావా, బోధకుడిగా పనిచేస్తావా, ఈ స్టూడెంట్స్ మినిస్ట్రీ ఉంది ఇందులో పనిచేస్తావా, లేదా అర్బన్ యూత్ ఉంటారు వారి మధ్య పనిచేస్తావా, లేదా ట్రైబల్ ప్లేస్ ఉంటా అక్కడ బోర్డు అంత లిస్ట్ ఇచ్చాడు. మనకు ఒక్క తెలిసి రాలేదు అని చెప్పి తెలియదు అన్నంటే, దేవుని చిత్తం కనుక్కో తమ్ముడు, నువ్వు తొందరపడొద్దంటే ఆ పెద్ద మనిషి చెప్పిన ఆ సలహా 6 సంవత్సరాల వరకు అమ్మ వింటున్నారా తొందరపడకుండా ఆపింది. 7వ సంవత్సరంలో దేవుని సేవకు వచ్చాను. ఎందుకు పిలిచాడో, ఏ పని చేయడానికి పిలిచాడో, ఎక్కడ కొరకు పిలిచాడో అన్నీ అర్థమైపోయినాయి. 6 సంవత్సరాలు నలిపాడండి. 6 సంవత్సరాలు నీటిలో గుడ్డను పెట్టి గుడ్డను నలిపినట్టుగా నలుపుతుంటే అర్థమైన విషయం అంతా దేవుని చిత్తం.
ప్రియులారా, అందుకని ధైర్యం ఉంటుంది దేవుని పనిలో ఉండడానికి. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, ఆ రోజుల్లో ఏదైనా చేయబోతే తమ్ముడా దేవుని చిత్తం కనుక్కున్నావా, దేవుడు వాక్యం నుంచి ఏది నీ డైరీ చూపించంటే డైరీ చూపించేవాడు. ఈరోజు డైరీలు రాసే ఒక పెద్ద అలవాటు ఒకటి ఏడి సచ్చిందా మన వాళ్ళకి. వింటున్నారా లేదా మీరు? డైరీలు రాసుకున్నది లేదు, అనుదిన ధ్యానాలు రాసుకున్నది లేదు. ఈ రోజుకి రాసుకుంటాను నేను, నా డైరీ ఉంటుంది కాబట్టి చూసుకోండి. ప్రతిరోజు ఏం చదువుకున్నాం, ఏమి నేర్చుకున్నాం, దేవుడే మాట్లాడినాడు, ఉదయకాల ధ్యానం ఏంటి, అవన్నీ కూడా రాసుకునే అలవాటు ఉంది. ఎవరు అన్ని చూపించేవాళ్ళు. ఈ రోజున దేవుని చిత్తం అనే మాట అర్థం కాని విదేశీ పదం అయిపోయింది ఈ రోజున క్రైస్తవులు. వింటున్నారు? ఒక విషయం చెప్తాను. దేవుని చిత్తం అడగక ఎవడు ఏది పడితే చేసేటువంటి వాళ్ళు పడే ఇబ్బందులు చూస్తుంటానండి. ఎవరిని దానివల్ల తెచ్చిన నేను తప్పులు చేశా. దేవుని చిత్తం అడగక అడుగులు వేసి తిప్పలు తెచ్చుకున్న ఉన్నాయి నా జీవితంలో. అవి ఏడిపించినాయి చాలా సంవత్సరాలు. నేను ఒక అనుభవం చెప్తాను. ఒక ఊర్లో రాయగడ దగ్గర, ఒరిస్సా దగ్గర వాక్యం చెప్పడానికి పోతేను ఒక పిల్ల గబగబా వాక్యం చదివేస్తున్నాను. ఈ స్వరం ఎప్పుడో విన్నట్టుగా ఉందో, ఈ పిల్లని ఎక్కడో నాకు పరిచయం ఉన్న అమ్మాయిలాగా ఉందని అనిపించి పోల్చుకోలేకపోయా. ఎందుకంటే ఆ ప్రాంతాలకు వెళ్ళి 8 years అయిపోయింది. అందులోకి ఆ పిల్లని నేను పోల్చుకోలేకపోయాను. అయిపోయింది. మీటింగ్ అయ్యాక కిందకి రాగానే ఆ పాప ఎదురుకు వచ్చి, ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, వందనాలు అన్నయ్య అంది. వందనాలమ్మా, ఎవరు నువ్వు? నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందంటే, అదేంటి స్వామి అన్నయ్య, నన్ను పోల్చుకోలేకపోయావు, నేను రూపన్ అన్నయ్య అంది. గుర్తొచ్చేసింది నాకు. చిన్నప్పటి నుంచి ఆ ఒరిస్సా ప్రాంతంలో ఎవడు ఒక సంఘంలో చాలా భక్తిగా ఎదిగిన పిల్ల. యూత్ మీటింగ్లో ఉన్నప్పుడు కూడా నేను ఎరుగుదును. ఏంటమ్మా రూప ఇట్లా అయిపోయినావు ఏంటి అని అంటే, ఇక కళ్ళల్లో నీళ్ళు తిప్పేస్తుంది చెప్పడానికి, నోట్లోంచి మాట రావడంలా. ఏంటనంటే, ఈ పిల్ల పెళ్లి సమస్య వచ్చిందంట. వస్తేను వింటున్నారా, ఏమేమో సంబంధాలు చూస్తే ఈ పిల్లల రక్షించబడిన వాడు పేదవాడైనా పర్వాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను అలాంటి వాడు చూడండి అని అంటే, బాగా డబ్బులున్నోడు చూశాను. డబ్బులున్నోడు అయితే పర్వాలేదు. ఏమంటే ఆ ఇంట్లో ఆ కుర్రగాడికి అలా అమ్మలేనంట. అంటే ఈవిడికి ఎవరి పోరు ఉండదు? చెప్పండి అత్తమ్మ పోరు ఉండదు. కొంతమంది ఇలాగే కోరుకుంటారు, అత్తలేదండి ఆ ఇంట్లో నా కూతురు చాలా బాగుపడుతుందని పెళ్లి చేయడానికి సిద్ధం అవుతారు. మరి చాలా సంతోషం అమ్మ, మరి నీ కొడుకు పెళ్లి చేసావు, నువ్వెందుకు బతుకుంటావు, నువ్వు సావరాట. ఆ వచ్చిన ఆడపిల్లకి అత్తమ్మ పోరు లేకుండా నీటికి వచ్చింది. నీవేమో బతికేసి నీ కొడుకేమో కోడలు తెచ్చుకుంటావు, కానీ నీ కూతురు ఇంటికి ఇచ్చినప్పుడు మాత్రం ఎవరుండకూడదు అక్కడ. ఏమి దిక్కుమాలిన లాజిక్ అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడేమో రూపకేమో సంబంధం చూశారట. ఆ రోజుల్లోనే వాడికి ఒక 8 ఎకరాల భూమి ఉంది, అమ్మ చచ్చిపోయింది, అన్నదమ్ములు లేరు, అక్కచెల్లులు లేరు, అంటే వదిన మరదల పోరుండదు, ఏమంటే ఆడపడుచు పోరుండదు, తర్వాత ఏ ఇబ్బంది ఉండదు కనుక చెయ్యి చేసుకుంటే నేను చేసుకోలేనందంట. దేవుని చిత్తం కాదు, నేను చేసుకోలేను. అమ్మ ఏమో ఎంట్రింతగా చచ్చిపోతామని బెదిరించింది. నాన్న వచ్చి కొట్టేశాడు, అన్నదమ్ముడు వచ్చి కొట్టేశాడు. చివరికి సేవకురాలని చెప్పడానికి వెళ్తే సేవకురాలంటుందా, మార్చేసుకుందాం లేవే. ఈ పాదిరమ్మలు ఉంటారా, బుర్రలేని పాదిరమ్మలు. ఏమండి, బుద్ధి బుర్రలేని అమ్మలు ఉంటారే, మార్చేసుకుందాం లేవందంటే హృదయాలు మార్చను, నీ చేతిలో ఉన్న పని. ఈ పిల్లేమో అమ్మగారికి చెప్పినా కానీ బలవంతం ఒప్పించేశారు. ఇక చేసేది లేక పెళ్లి చేసుకున్నాను అన్నయ్య. నేను ముందే చెప్పాను, నేను క్రైస్తవురాలు అయ్యాను, బైబిల్ చదువుకుంటా, చర్చికి వెళ్తా, నాకు అభ్యంతరం పెడితే నేను బ్రతకలేనంటే నాకేం అభ్యంతరం లేదు చెప్పాడు వాడు. పెళ్లి చేసుకున్నాను. సంవత్సరం తిరగగానో పిల్లాడు పుట్టగానే నా పిల్లాడు పక్కన బైబిల్ పెట్టుకుని కూర్చొని ఒప్పుకోను. నా పిల్లాడి పక్కన నువ్వు ముసుగేసుకొని ప్రార్థన చేసి ఒప్పుకోను. నా పిల్లాడిని తీసుకొని చర్చికి తీసుకెళ్తే నేను ఒప్పుకోనని వేధిస్తూ ఉంటే, పిల్లాడికి 4 నెలలు దాటింది, ఇంకా తల్లిపాలే తాగుతున్నాడు కదా. ఇప్పుడే నేను మా కన్నవారింటికి వెళ్ళిపోతే వాదన ఏదైనా వస్తే నేను చర్చికి వెళ్ళడానికి, బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడం అనుమతిస్తేనే ఇంటికి వస్తానంటాను, లేకపోతే రానంటాను. చిన్నపిల్లాడు కదా, 4 నెలలు దాటిన పిల్లాడు కనుక ఒప్పుకుంటామని రామ్మంటారనుకో వచ్చాను అన్నయ్య. మా మామయ్య గారు కానీ నా భర్త కానీ పిలవడానికి రాలా. పోతపాలు పోసి పెంచేసుకుంటున్నారు వాడిని. ఇప్పుడు నా దగ్గర నా కొడుకు కొరకు పాలు తయారవుతున్నాయి.
అవి నా కొడుకు తాగవలసిన పాలు. ఆ పాలు తయారవుతుంటే నా గుండె బరువెక్కగా, నాకు పాలు తయారైన కారణం చేత నాకు చాలా నొప్పి కలగ్గా, మరి ఎవరెవరో సలహాలు తీసుకుంటే ఆ పాలన్నీ కూడా ఒక గ్లాసులో పితికి అట్లా రోడ్డు మీద వేస్తుంటే దుఃఖం వచ్చేస్తుందని. నా కొడుకు తాగవలసిన పాలు కదా అవి. పాలు పితకడం, బయట పారబోయటం, అవి చూసినప్పుడంతా ఏడ్చుకోవడం. దూరంలో కొడుకు జ్ఞాపకం వస్తున్నాడు. వెళ్తే యేసు ప్రభుకి ఎనటండిగా దూరం అయిపోవాలని భయం వేస్తుంది. ఆగితే ఈ బాధ భరించలేక జబ్బు పట్టిన పిల్లల్లాగా అయిపోయానన్నయ్య అంటుంది. వినండి కుటుంబ యజమానులు, వినండి కుటుంబ యజమానురాళ్ళు, వినండి. దేవుని చిత్తము చేయండి. నువ్వు నమ్ముకున్న యేసు ప్రభువే, నువ్వు ఏ ప్రభుని వెంబడిస్తున్నావో ఆయనే దేవుని చిత్తం చేసిన వాడైనప్పుడు, దేవుని చిత్తం చేయాలని ఆసక్తి లేకపోతే మనం ఏం బాగుపడతాం చెప్పండి? నీ సుక్కోత్ ఎందుకు బేతేలకు రావాల్సి ఉండి, కూతురా చర్చబడిపోయి, ఇద్దరు కొడుకులా నరహంతకులుగా మారిపోయి, ఆ ప్రజలందరూ చచ్చిపోయి చంపేస్తారనే భయం వచ్చి ఈ రోజున బెంబేలెత్తిపోతున్నాడు యాకోబు. దేవుడు అంటున్నాడు, 18 రాములు చిలమ్మన్నా లేచావు, ఇప్పుడు శిఖర దగ్గర సుక్కోతులో సెటిల్ అయ్యావు, లే ఇక్కడి నుంచి. నీ సొంత ఇష్టాల కింద ఎంతకాలం బ్రతుకుతావు, లే ఇక్కడికి, చాలు బ్రతికిన బ్రతుకు. కనుక మొదటి ఆజ్ఞ బాగా విన్నాడు. ఇప్పుడు యాకోబుకి అర్థమైంది, లే అన్నాడు, ఆ మాట విన్నాడు. రెండో మాట ఏమన్నా అంటే దేవుడు వెళ్ళు అన్నాడు. ఎక్కడ వెళ్ళాలి? లేచి బేతేలునకు వెళ్ళు. దాదాపు 20 సంవత్సరాల క్రిందట ఏ బేతేల్లో అయితే నా ప్రత్యక్షతను పొందావో, నా వాగ్దానాలు పొందావో, నిచ్చెన మీదుగా నీమడి దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉండగా ఆ నిచ్చెన పై మీద నుంచి ఏమైతే నీతో మాట్లాడానో ఆ బేతేలకు నువ్వు రా అంటే రిటర్న్ అంటున్నాడు. రైస్ అండ్ రిటర్న్. నువ్వు లే, వెనక తిరిగిరా. బైబిల్ దేవుడు ఎట్లాంటి వాడనంటే, దేవుని పిల్లలమైన మనం, వింటున్నారా లేదా? దేవుని పిల్లలమైన మనం మన బలహీనతో, లేక లోకం ఇచ్చే ప్రోద్బలము, లేక సాతాను యొక్క ప్రేరణను, లేక మన శరీర బలహీనతతోనూ తప్పులు చేస్తుంటాం. ఏమండి, మనకి ఎవరు నేను పరిపూర్ణుడైన పరిశుద్ధుడిని దేవదూతను అయిపోయానని కూడా అవకాశం లేదు. మనలో పాపం లేదని చెప్పుకుంటే అది చాలా ప్రమాదం అంట. నేను పాపం చేయలేదని చెప్పుకుంటే అది మరి ప్రమాదం అంట. చూస్తారా మీరు ఈ మాటలు? 1 యోహాను పత్రిక 1:8 చూడండి. మనలో పాపము లేదని ఒకవేళ ఎవరమైనా చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకున్న వారం అవుతామంట. చూడండి, చదువుతాను. 1 యోహాను 1:8 చూడండి, ఏం రాస్తుంది? మీకు చదువుతున్నాను. మనం పాపము లేని వారమని చెప్పుకున్నట్లయితే మనలను మనమే మోసపుచ్చుకుందాము. రెండో మాట 10 చూడండి, ఇంకోటి చెప్తాను. మన పాపం చేయలేదని చెప్పుకున్నట్లయితే ఆయన అబద్ధికునిగా చేసిన వారమవుతాము. మన పాపం లేదని చెప్పొద్దు, మన పాపం చేయలేదని చెప్పొద్దు. మన పాపం లేదని చెప్పుకుంటే మనమే మోసపుచ్చుకున్న వారు అవుతాం. మన పాపం చేయలేదని చెప్పుకుంటే దేవుని అబద్ధికునిగా చేస్తాం. అయితే ఈ పాపంలో పడిన అవకాశాలు ఉన్నాయి రక్షించబడిన తర్వాత కూడా. అయితే దేవుడు ఏమంటారు తెలుసా? నువ్వు నా తట్టు తిరగవా అని పిలుస్తా. వింటున్నారా లేదా? అంత అర్థమవుతుంది నేను చెప్పే విషయం. రక్షించబడిన తర్వాత కూడా దేవుని పిల్లలు దేవునికి విరోధంగా పాపం చేసే అవకాశం ఉంటుంది. అలాగనే వారి లోపలిగా పాప స్వభావం మిగిలి ఉంటుంది కనుక దేవుడు నా తట్టు తిరగండి అని పిలుస్తాడు. బైబిల్ దేవుడు ఎట్లాంటి వాడో తెలుసా అండి? మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరకు వస్తానని పిలిచేవాడు. మలాకీ గ్రంథం 3:7 అంటాడు, టర్న్ అంటు మీ, ఐ విల్ టర్న్ అంటు యు. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానంటాడు. యాకోబు రాసిన పత్రిక 4:8 అంటాడు, డ్రా నియర్ టు మీ, ఐ విల్ డ్రా నియర్ టు యు. మీరు నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరకు వస్తాను. పాపులారా మీ చేతులు కడుక్కోండి, మీరు శుద్ధీకరించుకోండి, మీరు నా దగ్గరకు రండి అని పిలిచేవాడు. ప్రియమైన మిత్రుడారా వినండి, ఎంత బాగుంటుందనంటే, భార్యాభర్తలు ఇద్దరు రోజంతా పని చేసుకొని వచ్చారండి. ఏదో ఒక వండుకున్న ముద్ద తిన్నారు, వాళ్ళ పరుపు మీద పడుకున్నారు. పడుకుంటే వాళ్ళు పుట్టిన కొడుకు వాడికి ఆ పరుపే పెద్ద మైదానం అయిపోయింది. నాన్న మీద నుంచి అమ్మ మీదకి ఎగురుతున్నాడు, అమ్మ మీద నుంచి నాన్న మీదకి ఎగురుతున్నాడు. అది ఎగిరితేనే వాళ్ళ పిల్లలండి. అది ఎగురుతూ ఉంటే మరి ఉదయాన్నే డ్యూటీకి పోవాలి ఇద్దరు. ఒరే నాన్న పడుకోరా, ఒరే నాన్న పడుకోరా అంటే ఆడు పడుకోవట్లా. వాళ్ళ నాన్నగారు కొంచెం ఒళ్ళు మండి వెనకాల వీటి మీద పాటమని కొట్టాడు.
కొట్టగానే ఇక్కడ రాగం పట్టాడు వీడు. 10 ఇళ్ళు వినబడుతుంది చుట్టుపక్కల. ఒరే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి తగులాడతారు, మమ్మల్ని పడుకోనివ్వరా, ఏంటండి మీ పిల్లల్ని ఏడిపిస్తారని అంటారు. నోమిషిన పడుకుంటావా లేదంటే నిన్ను తలుపు తీసి బయట పెట్టి మిమ్మల్ని వదిలేసి మేము లోపలికి వస్తామని అంటే, అయినా ఏడు పాపల రాలుగా పిల్లాడు నీట్ అయిపోయి వాడు రాగాలు తీసి ఏడుస్తుంటే వాళ్ళ నాన్న రెక్క పట్టుకొని వచ్చి ఇప్పుడు తలుపు తీసి బయట పెట్టి తలుపు వేసేసాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి పరిపెక్క పడుకోగలుగుతారా? వీళ్ళిద్దరు మాట్లాడరే, పడుకోలేదు. కనుక వాడు ఆ తలుపు దగ్గర ఆ మెట్ల మీద కూర్చున్నాడు ఏడుస్తా. ఏం చేస్తున్నాడు చూద్దాం, కిటికీలో చూస్తున్నారట. అవునాడు ఏడుస్తున్నాడు. అప్పుడు ఈ నాన్న అన్నారట, అమ్మాయి ఏంటి ఈ మధ్య మన వీధిలో ఎలుగుబంటి తిరుగుతుందంట. బాపట్ల ఎలుగుబంటి ఇక్కడ వస్తుంది, ఎలుగుబంటి తిరుగుతుందంట అన్న. అంటే ఆవిడ ఆరోగ్యం ఎక్కువ చెందిందండి ఎందుకంటే, అవునండి ఏడ్చే పిల్లలు కనబడితే చీరుకొని పోతుందండి. ఏది వాడికి వినబడాలని మళ్ళీ కొద్దిసేపు చూసి ఇంకా ఏడుస్తున్నాడు వాడు. అమ్మాయి ఈ మధ్య మన వీధిలో వేట కుక్కలు తిరుగుతున్నాయంట కదా అన్నాడు. అవునండి ఏడ్చే పిల్లలు కనబడితే చీరులు పోతాయండి అందట. అనగానే వాడు మళ్ళీ వెనక తిరిగి, డాడీ తలుపు తీయడాడి, నేను ఏడవండాడి, తలుపు తీయడాడి అంటున్నాడు వాడు. అంటే తలుపు తీసాడు, మళ్ళీ లోపల తెచ్చి పెట్టేసుకున్నాడు. బయట పెట్టింది ఎవరు? మళ్ళీ లోపలికి వచ్చి తెచ్చింది ఎవరు? వాడు లోపలికి రావడానికి వాడి చేత నుంచి స్పందన కోరుకున్నది ఎవరు? తల్లిదండ్రులు. భూమి మీద చెడ్డ తల్లిదండ్రులకి మనస్తత్వం ఉంటే మంచి దేవుడికి ఇంకెంత మంచి మనస్తత్వం ఉంటుందండి. వింటున్నారండి? నువ్వు తప్పు చేశావని, పాపంలో పడ్డావని, కాలు జారేవని నువ్వు అవసరం లేదని అనుకోడు ఆయన. నీ వెనకాల పడతాడు, తిరిగి రా అని పిలుస్తాడు. ఒక నా బలి పోయిందో అనుకుంటుంది ఆ మాట. భ్రష్టులైనా బిడ్డలారా తిరిగిరా. భ్రష్టులారా అంటాడు, మరి బిడ్డలారా అంటాడండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తానంటాడు. భ్రష్టులారని కోపంతో అంటున్నాడు, కానీ బిడ్డలారని ప్రేమతో కరిగిపోయి పిలుస్తున్నాడు. అటువంటి మంచి దేవుడు ఈయన. నువ్వు 20 సంవత్సరాల పైగా నాకు చాలా దూరంగా వెళ్ళిపోయావు యాకోబు, తిరిగిరా, అక్కడికి రా బేతేలుకి. రైస్ అండ్ రిటర్న్ 2 ఆజ్ఞలు వచ్చినాయి. 3వ ఆజ్ఞ ఏంటనంటే అక్కడ నివసించు అన్నాడు. అక్కడ నివసించు అనగానే నువ్వేదో జ్ఞాపకం చేసుకోవాలి అబ్బాయి అని చెప్తున్నాడు అన్నమాట. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దాదాపు 20 సంవత్సరాల కిందట నువ్వు ఏం చెప్పావు? నేను వెళ్ళిన మార్గం అంతట్లో తోడుగుంటే, నాకు తినడానికి ఆహారం ఇస్తే, నాకు కట్టుకోవడానికి వస్త్రం ఇస్తే, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని నేను మంత్రంగా చేస్తానన్నావు, ఇక్కడ దశంభాగం చెల్లిస్తానన్నావు, అక్కడికి వచ్చి నివసిస్తానన్నావు, రా అక్కడికి అంటే ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే నువ్వు ఇచ్చిన మాట కొంచెం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అక్కడ నివసించి అంటే నువ్వు నాకు చేసుకున్న మృక్కుబడిని జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, ఒక విషయం చెప్తాను. నేను దేవుని పిల్లలం, మన శ్రమలు కలుగుతున్నప్పుడు మనకు తెలియకుండానే మన పెదవులు మొక్కుబడులు చేస్తాయట. నీ చెప్పలా, కీర్తనకాడు చెప్పాడు, చూపిస్తాను రండి. కీర్తన గ్రంథం నుంచి 66వ కీర్తన, కీర్తన గ్రంథం నుంచి 66వ కీర్తన చూడండి. 14 వచనంలో ఏం రాసిందో, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచ్చించిన మొక్కుబడులను నీకు చెల్లించను. శ్రమ కలిగినప్పుడు పెదాల మొక్కుబడులు చేసేస్తుంటాయి. అయితే మొక్కుబడి చేసుకోవడం తప్పు కాదట, కానీ దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయరాదట. ఇది సొలొమోను ప్రసంగిలో చెప్పాడు. ఏమన్నాడు చదువుతాను చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకున్నట్లయితే దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుడు యందు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మొక్కుకొని దాన్ని చెల్లించు. నువ్వు మొక్కుకొని చెల్లించకుండా ఉండడం కంటే మొక్కుకోకుండా ఉండడమే మీరు కదా. శ్రమ కలిగినప్పుడు నీ పెదాలు మొక్కుబడులు చేశాయి. అన్న చంపేస్తాడేమని భయం, అమ్మ నాన్న ఇంట్లో వచ్చి పొమ్మన్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అరణ్యంలో ఒంటరివాడో భయముతున్నప్పుడు మొక్కుబడి చేస్తావు, మరి చెల్లించమే. మీరు అడగచ్చు, స్వామి బ్రదర్ మీరు ఏమనుకోకండి, నేను ఎప్పుడు మొక్కుబడి చేసుకోలేదని మీరు అంటారేమో. మీరు మొక్కుబడులు జ్ఞాపకం చేయనా? ఇక్కడ ఉన్నారా? మీలో కొంతమందికి ఆకలిస్తున్నట్టుంది. మీ ఆకలితో నన్నే తినేసి అలా పడుతున్నారు. అమ్మ అర్థమవుతుంది చెప్పే మాట. ఏమంటే మన మొక్కుబడి జ్ఞాపకం చేయనా? వాచ్నైట్ సర్వీస్ రోజు రాత్రి లేదా జనవరి 1వ తారీఖున భలే మొక్కుబడి చేస్తారు. ప్రభువా ఈ సంవత్సరం అంతా నమ్మకంగా ప్రార్థన చేస్తాం.
నమ్మకంగా బైబిల్ చదువుతారు. నేను ఒకసారి ఇవ్వండి ఒక గొడవరి డెల్టా మిషన్ ఒక బ్రదర్ అసెంబ్లీలో వాక్యం చెప్తూ అన్నాను, ప్రియులారా ఈ న్యూ ఇయర్ మీటింగ్స్ జనవరి 2 నుంచి 5 వరకు పెట్టుకున్నారు ఇవ్వండి వెస్ట్ గోదావరిలో. ఇవ్వండి వెరీ ఫస్ట్ డేస్ కదా న్యూ ఇయర్లో, ఈ నూతన సంవత్సరంలో మీ న్యూ రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి అని అంటే ఒక ఆయన అన్నాడు, ఈ సంవత్సరం అంతా బైబిల్ బాగా చదువుతామని తీర్మానం చేసుకున్నాను బ్రదర్ అన్నాడు. అది బ్రదర్ అసెంబ్లీ కాబట్టి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా లేవు, లేకపోతే అరిసే వాళ్ళే వీళ్ళంతా. అంతే మంచిది బ్రదర్, ఇంకెవరైనా తీర్మానం చేసుకున్నారంటే ఒక అక్కగారు అంటారు, ఈ సంవత్సరం అంతా బాగా ప్రార్థన చేద్దామని తీర్మానం చేశాను. నేను దుర్మార్గుడు కదా, నోరు కుదురు ఉండదు. నేను అన్నాను, ఎంతకంటే దిక్కుమాల తీర్మానాలు ఏమైనా లేవా అన్నాను. అరే బైబిల్ చదవడం ప్రార్థన చేయడం దిక్కుమాల తీర్మానం అంటాడు ఏంటి అన్నట్టుగా కళ్ళు గుడ్ల గొప్పలా పెట్టారు మీకులాగే. అప్పుడు మీరు పాపంగా చూడొద్దు, నేను దినములకు బొమ్మారు తింటానని తీర్మానం చేసుకొని తిన్నోళ్ళు ఎవరైనా చూపించండి నాకు. దినములకు బొమ్మారే భోజనం చేస్తానని తీర్మానం చేసుకొని 3 పూట్ల తిన్నామని చూపించండి నాకు. దాని తీర్మానం ఎందుకంటే అంటాడు ఒక ఆయన, ఉదయం ఏమో 12 ఇడ్లీలు వేస్తాం 3 రకాల చట్నీ తింటాం, మధ్యాహ్నం ఏమో 1/2 కేజీ బియ్యం లేపేస్తావు పులస చేప కూరతోని, రాత్రికేమో 1/2 కేజీ బియ్యం లేపేస్తావు 1/4 కేజీ చికెన్ తెచ్చుకొని. తినడానికి తీర్మానాలు లేవు, అది జీవన శైలి. దాని తీర్మానం ఎందుకండి? శరీరానికి భోజనం తినడం అది జీవన శైలి, దాని తీర్మానం అక్కర్లేదన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి ప్రతిరోజు బైబిల్ చదవాలి, దీనికి తీర్మానం ఏంటండి? మరి దీనికి 3 మాట అన్నాను, నేను ముక్కుతో గాలి పీల్చుకుంటాను, ముక్కుతో గాలి వదులుతాను, తీర్మానించుకుని గాలి పీల్చుకున్న చెయ్యొద్దండి ఎవరైనా ఉంటే. దానికి తీర్మానం అక్కర్లేదు, అది జీవన శైలి అండి, లేకపోతే చచ్చిపోతామండి. అలాగనే క్రైస్తవుడు ప్రార్థన చేసుకోవడం అది మన జీవన శైలి అండి, దానికి తీర్మానం అవసరం ఏముంది? ఇది పెద్ద తీర్మానాలంట. నేను అంటాను ఆ తీర్మానాలు కూడా తెల్లారిపోతున్నాయి. ఇప్పుడు జనవరి 1వ తారీఖు తెల్లవారు చేసుకున్నారు తీర్మానం. సంవత్సరం అంతా బైబిల్ బాగా చదివేద్దామని అనుకున్నాడుగా, జనవరి 1వ తారీఖు ఆదికాండం 1వ అధ్యాయం మొదలెట్టాడు. అంటాడు, ప్రైజ్ ద లార్డ్, ఆదికాండం 1వ అధ్యాయం దేవుడు చాలా విషయాలు నేర్పించాడు అన్నాడు. సంతోషం. 2వ తారీఖు వచ్చింది, ఏంటి జనవరి 2 ఆదికాండం 2వ అధ్యాయం చదివేశాడు, దేవుడు ఎన్ని సంగతులు బయలుపరిచాడో అన్నాడు. మంచిది. జనవరి 3వ తారీఖు వచ్చింది, ఆదికాండం 3వ అధ్యాయం చదివాడు, అమ్మో చాలా విషయాలు నేర్చేసుకున్నాను అన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 4వ తారీఖు చదివేశాడు, అబ్బా చాలా విషయాలు అర్థమైపోయినాయి అన్నాడు. జనవరి 5వ తారీఖు వచ్చింది, 5వ అధ్యాయం చదవాలి. నేను తెలియనట్టు కూర్చున్నారు ఎవరా? 5వ అధ్యాయం చదవాలిగా. ఇప్పుడు 5వ అధ్యాయం చదవగానే వాడికి పుట్టాడు, ఎంతకాలం బతికాడు, ఆడు చచ్చాడు, వాడికి పుట్టాడు, ఎంతకాలం బతికాడు, వాడు చచ్చాడు, వాడికి పుట్టాడు, ఎంతకాలం బ్రతికాడు, వాడు చచ్చాడు. అసలు బాగా అధ్యాయం సరే. ఇప్పుడు జనవరి 6వ తారీఖు వచ్చి చదవాలి, 5వ అధ్యాయం ఆపేశాడు. ఇప్పుడు జనవరి 6వ తారీఖు వచ్చింది, ఏం మొదలు పెట్టుదామా, నూతన నిబంధన మొదలు పెడదామని అని మత్తయి సువార్త 1వ అధ్యాయం తీశాడు. తీగానే అబ్రాహాముని, ఇస్సాకు, యాకోబు మళ్ళీ ఎలాంటి వచ్చి ఇది బాగలెత్తి ఇక జనవరి 6వ తారీఖు పక్కకి వెళ్ళిపోయింది. మొక్కుబడి జనవరి 6వ తారీఖే మొక్కుబడి పక్కన పెట్టారు. ఇదండి క్రైస్తవులు చేస్తున్న మొక్కుబడులు. అర్థమవుతా? రిమెంబర్, దేవునికి ఏ మాట ఇచ్చారో దాన్ని మీరు మర్చిపోతున్నారు. మీరు దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏమండి 3 మాటలు వచ్చాయి కదా, లేవండి, వెళ్ళండి, నివసించండి, లేదా జ్ఞాపకం చేసుకోండి. 4వ మాట ఏమన్నాడంటే కుటుంబ యజమానితో అక్కడ బలిపీఠం కట్టు, రిపీట్ చెయ్యి. 20 సంవత్సరాల కిందట నువ్వేం చేసావో దాన్ని రిపీట్ చెయ్యి అన్నాడు. ఏమండి ఎప్పుడైతే రిపీట్ చేయడం అంటే బలిపీఠం కట్టక్కడ. 20 సంవత్సరాల కిందట రాయి మీద నూనె పోసావు, అదే బలిపీఠంగా చేసుకుని మృక్కుబడి చేసావు, అక్కడికి వచ్చి మళ్ళీ రిపీట్ చేయి. ఆనాటి 4 ఆజ్ఞలు ఈ రోజు వరకు మనకు ఉన్నాయండి. ఎక్కడ నుంచో దేవుడు లెమ్మంటున్నాడు, ఎక్కడికో తిరిగి రమ్మంటున్నాడు, ఏదో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, ఏదో మొదటి క్రియ మళ్ళీ చేయమంటున్నాడు. ఆ రోజున కుటుంబ యజమానికి ఆజ్ఞ వినబడింది. ఈ 4 ఆజ్ఞలతో చాలా జాగ్రత్తగా విన్నాడు. ఈ రోజున కుటుంబ యజమానులుగా, భర్తలుగా, తండ్రులుగా ఈ ఆజ్ఞలు ఏమైనా వినబడుతున్నాయా మనకు? ఇది ఆలోచించాల్సిన విషయం. సరే, 2వ సంగతి, ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆజ్ఞలు లక్ష్య పెట్టారన్నాను కదా,
ఎలా లక్ష్య పెట్టారో చెప్తాను వినండి. 35వ అధ్యాయం 2వ వచనం, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతల పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రాలు మార్చుకోండి, మనం లేచి బేతేలికి వెళదాం, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడయుండున దేవునికి బలిపీఠం అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునికి అప్పగింపగా యాకోబు శెకెము దగ్గర ఉన్న మస్తక వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాను. వినండి, ఆజ్ఞలు విన్న కుటుంబ యజమానుడు మొదట ఆయనే ఆజ్ఞలు లక్ష్య పెట్టాడనంటే కుటుంబ సభ్యులు చెబుతున్నాడు. అది ఏంటమ్మా, కొంతమందికి దేవుని చిత్తం తెలుసుది కానీ తల్లిదండ్రులకి పిల్లలకి చెప్పరు. ఇది కాదురా జీవితం. బైబిల్లో కూడా ఉన్నారండి అట్లాంటి వాళ్ళు. ఎవడు దావీదు కుమారుడు అదోని అని ఒకడు ఉన్నాడు. దావీదు తర్వాత ఆ దేశానికి ఎవరు రాజు అవ్వాలో దేవుడు ముందే చెప్పాడు. అది నాతానికి కూడా తెలుసు, బెత్షెబాకు తెలుసు, దావీదుకు తెలుసు. దావీదు తర్వాత సొలొమోనే రాజు అవ్వాలని తెలుసు. కానీ అదోని అనేవాడు లేచి నేను మా నాన్న తర్వాత నేనే రాజును, మా నాయన మంచం పట్టినాడని కొంతమంది మనుషుల్ని పోగు చేసుకుని అతను రాజునని అతను కొంచెం ఎచ్చిపోతున్నాడు. మరి దావీదు నీకు తెలియదయ్యా, ఒరే అబ్బాయి అదోనియా, ఏంటట్లా నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు రాజులవుతానని? వద్దొద్దురా, దేవుని చిత్తం నీ ఎడల లేదురా. నాకు దేవుడు బయలుపరిచాడు. నేను బెత్షెబమ్మకి తెలుసు, ఇగో నాతాన ప్రవక్తకి తెలుసు, నా తరువాత ఈ దేశానికి సొలొమోను రాజు అవుతాడురా, నువ్వు తొందరపడదని చెప్పరాదా? ఇలాంటి కుటుంబ యజమానులు ఉంటారండి. వీళ్ళు దేవుని చిత్తం తెలుసు, మంచి జీవితం ఏంటో తెలుసు, వీళ్ళు పడిన కష్టాల్లోంచి సరైనదేంటో వీళ్ళు ఎరుగుదల పిల్లలకు చెప్పరు. ఎందుకు చెప్పరు చెప్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో దావీదు విషయం చూపిస్తాను, మనకు తెలిసిపోతుంది. చూడండి 5వ వచనం ఇలా రాసు, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజును అనుకొని రథములను గుర్రపు రౌతులను తన ముందుగా పరిగెత్తులకు 50 మంది మనుషులు ఏర్పరచుకుని అతని తండ్రి అంటే దావీదు నువ్వు ఇలాగ ఎలా చేయుచున్నావని అతనితో ఎప్పుడునూ విచారించి అతను నొప్పి కలుగు చేయలేదని చూచుడికి అతడు బహు సౌందర్యం గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు. అందమైన కొడుకంట, ఆడు నొప్పి కలిగించకూడదంట. నా బుజ్జి, నా కన్న, నా బంగారం, నా సింగారం, నా లొల్లి. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే ఇలాంటి గారాబం చేయొచ్చు, బుద్ధి చేయొచ్చు, నేను తప్పని చెప్పడం కానీ శృతి మించిపోకూడదు. పిల్లల ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఏంటనంటే పిల్లల పెంపకమేనండి. వింటున్నారా మీరంతా? ప్రపంచంలో అన్ని పనుల కంటే అది కష్టమైన పని ఏంటంటే పిల్లల పెంపకమే. ఇలా చాలామంది పేరెంట్స్కి ఎలాంటి తల్లిదండ్రులు ఉండాలో వీళ్ళకి అర్థం కావడం లేదు. నాకు కొంత అర్థం కాలేదు, తర్వాత నేర్చుకున్న వాక్యం నేర్పించింది చెప్తాను. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, ఇవ్వండి మళ్ళీ వస్తాను. యాకోబు దేవునికి లక్ష్య పెట్టి కుటుంబ సభ్యులు తెలియచేయడం చేసే పని చేశాడు. అది విన్న వాళ్ళు కూడా ఆజ్ఞ లక్ష్య పెట్టగలిగిన వాళ్ళు అయినారు. ఆవు పొలంలో మేస్తే దూడ ఒడ్డును మేస్తుందా? తల్లిదండ్రులైనటువంటి మనం ఆ దేవునికి లక్ష్య పెట్టకపోతే వాళ్ళ పిల్లలు లక్ష్య పెడతారా? ఇది మనసులో పెట్టుకోండి. ఈ భూమి మీద చాలా రకాలైన తల్లిదండ్రులు ఉంటారు, చూపిస్తాను చూడండి, రాసుకోండి, లేదంటే మనసులో గుర్తుపెట్టుకోండి. క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా వెరైటీస్ ఆఫ్ పేరెంట్స్ అని చూశాను, వాళ్ళకి ఒక పేర్లు పెట్టాను. మొదటి రకం తల్లిదండ్రులు ఎవరంటే, వింటున్నారా లేదా మీరు? అమ్మ ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి పేరు బెగ్గింగ్ పేరెంట్స్, అడుక్కునే తల్లిదండ్రులు. ఒరే నా బుజ్జి, నా కన్న లెగరా, కాలేజీ టైం అయిపోతుంది, వస్తే పాప టిఫిన్ తినాలి, లేమ్మా నా కన్నవే, నా బంగారంవే, ఎప్పుడు అడుక్కోవడమే. అప్పుడు ఎప్పుడు బాగుపడుతుందా పిల్ల? వాడికి చదువుకోవాలి, కాలేజీకి వెళ్ళాలి, టిఫిన్ తినాలి, అమ్మ పనులకు సహకరించాలి అని రెస్పాన్సిబిలిటీ వాడికి రాదు. ఎంతసేపు అమ్మ బతివులాడు, నాన్న బతివులాడు. ఏమంటే మొత్తం అమ్మ నాన్న ఎలాంటి తల్లిదండ్రులు అంటే బెగ్గింగ్ పేరెంట్స్, అడుక్కునే తల్లిదండ్రులు ఉంటున్నారు ఈరోజు. రెండో రకం ఎవరంటే బార్కింగ్ పేరెంట్. వీళ్ళు అరవడమే వచ్చి కుక్కలాగా బొరుగుతారు పిల్లల మీద. వీళ్ళు బార్కింగ్ పేరెంట్స్ అని అంటాం. అర్థమవుతుంది మీకు? మూడో రకం ఉంటారు, వీళ్ళెవరో తెలుసా? బెగ్గింగ్ పేరెంట్స్ చెప్పాను, బార్కింగ్ పేరెంట్స్ చెప్పాను. మూడో రకం ఎవరంటే బార్గెనింగ్ పేరెంట్స్ ఉంటారు, బేరాలాడే తల్లిదండ్రులు. నువ్వు బాగా చదువుకోవే, చుడిదార్ కొంటాను, నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వే, చైన్ కొంటాను, నువ్వు బాగా చదువుకోరా, స్కూటీ కొంటాను.
బేరాలాడుతాడు, బతికేం వచ్చుద్ది. వింటున్నారా లేదా? ఏ తల్లిదండ్రులు మీరు? బేరాలు ఆడే తల్లిదండ్రులు. 4వ రకం ఉంటారు. వీళ్ళెవరంటే బోస్టింగ్ పేరెంట్స్, పొగిడే తల్లిదండ్రులు. వీరంటే పిల్లలు టీనేజ్ అంటే 19 years వచ్చే లోపుగా అవండి బహిరంగంగా వాళ్ళని గద్దిస్తే బాగుపడతారు, సీక్రెట్గా పొగిడితే బాగుపడతారు. టీనేజ్ దాటిన తర్వాత బహిరంగంగా పొగడాలి, సీక్రెట్గా తిట్టాలి. అది లాజిక్, పెంపకంలో ఉన్న లాజిక్. కొంతమంది ఏం చేస్తారనంటే అందరి ముందుకు వచ్చి మా పిల్లాడికి ఎన్ని వాక్యాలు వచ్చో, కంఠ వాక్యాలు వచ్చండి, పాటలు వచ్చండి అని మా ముందు పొగుడుతుంటారు. ఆడేం బాగుపడతాడండి? చిన్నపిల్లలు టీనేజ్ లోపల పిల్లల్ని సీక్రెట్గా పొడుకో, అందరి ముందు గద్దించి బాగుపడతారు వాళ్ళు. టీనేజ్ దాటిన తర్వాత అందరి ముందు పొగుడు, రహస్యంగా గద్దించుకో బాగుపడతారు పిల్లలు. అంతేగాని ఈ పిల్లాడు ఎంత ఉంటాడు, బ్రదర్ స్వామి గారు వీడికి కంఠవాక్యాలు వెళ్ళొచ్చు. ఒక ఆవిడ చెప్తుందండి, నిజంగా జరిగింది. ఎంతో కంఠవాక్యాలు వచ్చో, ఒరే స్వామింకులు వింటారా 23వ కీర్తన చెప్పరా అంటే ఆడు మొదలెట్టాడు. ఏమన్నా కాపలి నాకు ఏం కలిపి అని నచ్చిపోగొడిగాడు ఆడు. అది చెప్తుంటే అమ్మ నవ్వేసుకుంటుంది, నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏం బాగుపడతాడమ్మా అందరి ముందు పొగుడుతున్నావు? వీళ్ళెవరమ్మా ఇల్లు చెప్పరే? పొగిడే తల్లిదండ్రులు. ఎన్ని రకాలు వచ్చారు ఇప్పుడు మీకు? 5వ రకం ఉంటారు, బీటింగ్ పేరెంట్స్ ఉంటారు. కొట్టడమే కొట్టడం. మరి ఎందుకు అలా కొడుతున్నారంటే బైబిల్ చెప్పింది కదా కొట్టమని అంటారు. అవును, బైబిల్ చెప్పింది కొట్టమని. ఎక్కడ కొట్టాలి? ఇష్టం వచ్చినట్టు కొడతావా? ఏ చీపురు కట్టి తిరగేసేవేంటి నువ్వు? తల్లివి చీపురు కట్టి తిరగేసి కొట్టావేంటి? నువ్వు తండ్రిని బెడ్ తీసుకొని కొడతావు. ఎవడిచ్చాడు నీకు హక్కు? నీకు హక్కు ఉంది అసలు ఈ పిల్లలు కొట్టడానికి? అలాగా చీపురు కట్టుతో తీసి కొడతావు, బెడ్ ఎక్కి కొడతావు, లేదా రోల్ కరపెట్టుకొని కొట్టేస్తావు. ఎవడిచ్చాడు నీకు హక్కు? కొట్టాలి అనుకుంటే ఎవడి దేంతో కొట్టమన్నాడు? బెత్తంతో కొట్టు. సన్నగా బెత్తం తయారు చేసుకో. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొట్టేయద్దు. వెనకాల 2 మెత్తని కొండలు పెట్టాడు దేవుడు ఇక్కడ. ఈ మెత్తని కొండలు లాంటి పెట్టాడు చూసారా? అక్కడ కొట్టే సురుమని తగులుద్ది, కానీ నొప్పి వెంటనే తగ్గిపోద్ది. అందుకని దేవుడు అక్కడ కొట్టడానికి ఇచ్చాడు నీకు అవకాశం. కానీ కొట్టమని దేవుడు చెప్పాడని ఇష్టం వచ్చినా కొడతారండి తల్లిదండ్రులు. మా వైపు ఒక ఆమె చీపుర కట్టతో ఇక్కడ కొట్టింది కూతురికి. ఆ చీపుర పుల్ల ఇరిగిపోయి కంటి మీద పడితే పిల్ల కలిపోయింది. ఈరోజు గుడ్డు పిల్ల. తల్లి ఆ పిల్లని చూసినప్పుడంతా నేనే దీన్ని గుడ్డుదాన్ని చేశానని కనిపించదు? నీ మనస్సాక్షి దోషారోపణ అయిపోదా? ఎవరో యూట్యూబ్లో పెడితే చూశానండి ఒక చిన్న క్లిప్పింగ్. కొత్తగా కొన్నాడట, కొట్టి తెచ్చిపెట్టుకున్నాడు. తుఫాను వచ్చేసింది. తుఫాను వస్తే దాన్ని తీయలేక అలా ఉంచితే ఈలోకేమో మొత్తం అంతా దుమ్ము అయిపోయింది. దుమ్ము అయిపోతే తుడుద్దామని గుడ్డ పెట్టుకొని తుడుచుకుంటున్నాడు తండ్రి. ఆ కొడుకు చిన్నపిల్లాడు 4-5 years మధ్యలో ఉన్న పిల్లాడు. ఆడికేమీ తెలియక ఒక ఎవడు వేగు పట్టుకుని ఆడేదో గేస్తున్నాడు. పిల్లలు అలా ఏం చేస్తారు? నేనేమో గుడ్డ పెట్టి తుడుస్తుంటే వాడు వేగు పెట్టుకొని గీతలు గీస్తున్నాడు. కొత్త కారుని కోపం వచ్చి అక్కడ దొరికిన సుత్తు పట్టుకొని చేతి మీద తీసిరాడంట. భయపడి వాడు ఆపేస్తాడు అనుకున్నాడు, కానీ అదెళ్ళి వాడికి మండమే తగిలిపోయింది, రక్తం కారిపోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్లారంట. డాక్టర్ అన్నారు ఈ పైన 2 నరాలు కట్ అయిపోయినాయి, లోపల ఎముక తిరిగిపోయింది, ఎముక కలవడం కష్టం, మళ్ళీ నరాలు కలవవు కాబట్టి ఇక్కడికి యాంపుటేషన్ చేయాలంటున్నారు, కోసేయాలంటున్నారు. వద్దు సార్ వద్దండి, వాడు చిన్న పిల్లాడండి, పోయిన భవిష్యత్తు ఉందండి, యాంపుటేషన్ చేయొద్దండి అంటే అవ్వదండి, లేకపోతే పిల్లాడు తెచ్చిపోతాడు. ఇక తప్పక మొత్తానికి చెయ్యి పోయించారు. మండలేదు ఇప్పుడు వాడికి. 15 రోజుల పైన హాస్పిటల్లో ఉండి ఇంటికి తీసుకొచ్చే పిల్లాడిని పెట్టి తల్లిదండ్రులంతా వేదన, ఏడుపు. చివరికి తండ్రి కనిపించిందట. నేను తుడుస్తుంటే మేకుతో రాశాడు కదా, ఏమి రాశాడో చూద్దామని ఇతను గుడ్డ తీసుకొచ్చి పిల్లాడు రాసిన చోట తుడుస్తూ ఉంటే ఆ కింద వాడు రాసిన అక్షరాలు ఏంటో తెలుసా? ఐ లవ్ మై డాడ్ అని రాసుకున్నాడు. వాడికి నీ మీద ప్రేమను వ్యక్తపరచడానికి ఒక మాట రాసుకుంటే వాడు చెయ్యి పాడు చేశావు కదా, ఏమి తండ్రి అయ్యా నీవు? ఈ రోజున పేరెంట్స్ దుఃఖపడాలండి. పేరెంటింగ్ రాక ఎలా పెంచుకోవాలో తెలియక పాడు చేసామండి మనం. ప్రభు కనికరిస్తాడు. కనీసం పశ్చాత్తాపడడం నేర్చుకోవాలి. మీరు ఈ విషయాలను ఎందుకు చెప్పానంటే యాకోబుకు దేవుడు ఏం చెప్పాడో విని దాన్ని లక్ష్య పెట్టి తన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పాడు, లక్ష్య పెట్టండి అని. ఏం చెప్పినాడంటే మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, కాన్సెక్రేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి.
ఆ రోజున వారి క్లీనింగ్, అవుట్ సైడ్ క్లెన్సింగ్, వాళ్ళు స్నానాలు చేశారు. కానీ వినండి, ఈరోజు మనకు అప్లై చేసుకుంటే మనది ఇన్సైడ్ క్లెన్సింగ్. నేను నిన్న మీతో చెప్పాను, ఆయన రక్తము చేత, ఆయన వాక్యము చేత, ఆయన ఆత్మ చేత మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. హెబ్రీ 9:14 ప్రకారం ఆయన రక్తము చేత శుద్ధీకరించుకుందాం. యోహాను సువార్త 15:3 ప్రకారం ఆయన వాక్యం చేత మనం శుద్ధీకరించుకుందాం. 3వ మాట వినండి, ఆయన ఆత్మ చేత, 2 తెస్సలోనిక 2:13 ప్రకారం ఆత్మ చేత మనం క్లీన్ చేసుకుందాం. మా అమ్మ మా నాన్న హోలీనెస్ కొరకు ప్రాకులాడతారనేది మన పిల్లలకు తెలియాలి. మనం కూడా అలా బ్రతకాలి. కనుక మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అన్నాడు. అలాగే మీ దగ్గర అన్ని దేవతలు తీసి పారేయండి అన్నాడు. ఆ యాకోబు ఇంట్లో అన్ని దేవతలు ఎట్లా వచ్చినారంటే సీక్రెట్ ఐడిల్స్, రహస్య విగ్రహాలు ఉన్నాయి యాకోబు ఇంట్లో. తన ప్రియమైన భార్య తెచ్చిపెట్టుకుంది విగ్రహాలన్నీ. ఈరోజు మన జీవితంలో విగ్రహాలు తీసి పాడేయాలి. ఏముంటాయి మన దగ్గర విగ్రహాలు? మేము క్రైస్తవులు అండి, మా దగ్గర ఎందుకు ఉంటాయి విగ్రహాలు అంటారేమో. ఏమండి, దేవుని మీద నీకున్న ప్రేమ, దేవుని మీద నీకున్న భక్తి చల్లార్చేది ఏదైనా అది మన విగ్రహమే. జాన్ వెస్లీ అనే దైవజనుడు, ఇంగ్లాండ్ దేశానికి ఉజ్జీవం తెచ్చిన పెద్ద ఆయన అన్నాడు, ఎనీథింగ్ దట్ కోల్డ్స్ యువర్ డివోషన్ అండ్ లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ అన్ ఐడిల్ అన్నాడు. దేవుని మీద నీకున్న భక్తి ప్రేమను చల్లార్చేది ఏదైనా అది నీ బ్రతుకుల విగ్రహమే. దాన్ని తొలగించుకో. అదే చెప్పాడు, మీ విగ్రహాలు తీసి పారేయండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. 3వ మాట, మీ వస్త్రాలు మార్చుకోండి. వస్త్రాలని క్యారెక్టర్తో పోల్చింది యోధా పత్రికలో. అపవిత్రమైన ప్రవర్తన డాగుపడిన అంగి, కడగబడినటువంటి వస్త్రం అది పవిత్రమైన ప్రవర్తన. చేంజ్ యువర్ క్యారెక్టర్, మీ ప్రవర్తన మార్చుకోండి. ఆ ఇంటి వాళ్ళంతా 3 పనులు చేశారు. నాకు బలి విడ్డూరం అండి. ఈ 3 పనులు చేయడంతో యాకోబు ఒక పని చెప్పాలి, కానీ చేశారు. వాళ్ళు చెవులుకున్న పోగులు కూడా చేశారట. చెప్పాడు యాకోబు తీసేయమని. వాళ్ళ కామన్ సెన్స్ పనిచేస్తుంది వాళ్ళకి. ఈ కనాను దేశంలో ఇన్ని సంవత్సరాలు ఉంటే మీరు చేసిన ఆభరణాల మీద ఒకవేళ వారి దేవతా ప్రతిమల రూపాలేమి చెక్కినారేమో అనుకున్నారేమో, మొత్తం అవి కూడా చేశారు. వాళ్ళ కామన్ సెన్స్ పనిచేసింది. కుటుంబ యజమానుడు దేవునాజ్ఞలు లక్ష్య పెడితే కుటుంబ సభ్యులంతా దేవునాజ్ఞలు లక్ష్య పెడతారు. కుటుంబ సభ్యులంతా దేవునాజ్ఞలు లక్ష్య పెడతారు. కనుక అలాగే లక్ష్య పెట్టింది కుటుంబ సభ్యులంతా. ఇప్పుడు కుటుంబం అంతా దేవునాజ్ఞలు అదొక్క మాట చెప్పి ముగించేస్తాం. ఎలాగ దేవునాజ్ఞలు గౌరవించారో చూడండి. 7వ వచనం ఇలా ఉంది, అప్పుడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతని ప్రత్యక్షమైన గనక అక్కడ బలిపీఠమని కట్టి ఆ చోటుకి ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు. ప్రియులారా, బలిపీఠం కట్టేసింది ఫ్యామిలీ అంతా వచ్చి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా బలిపీఠం కట్టబడితే బలిపీఠం కట్టిన వాళ్ళకి బలిపీఠానికి ఉన్న కనెక్షన్ ఏంటనంటే, ఏ దేవుని పేరిట బలిపీఠం కట్టామో ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ప్రకటించడం. ఏ దేవుని పేరిట బలిపీఠం కట్టామో ఆ దేవుణ్ణి సేవిస్తున్నామని ప్రకటించడం. ఏ దేవుని పేరిట బలిపీఠం కట్టామో ఆ దేవుని ఆరాధిస్తున్నామని చెప్పడం. ఏ దేవుని పేరిట బలిపీఠం కట్టామో ఆ దేవునికి విధేయుడును అని ప్రకటించడం. ఏ దేవుని పేరిట బలిపీఠం కట్టామో ఆ దేవునికి సమర్పించుకుంటున్నానని చెప్పడం. ఈ 5 ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఇవన్నీ వివరిస్తే మనకు 1 గంట అవుతుంది. చాలు, మీరు ధ్యానించగలరు. కనుక యాకోబు అక్కడ అతని కుటుంబ సభ్యులతో బలిపీఠం కట్టామంటే ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, ఆ దేవుణ్ణి సేవిస్తున్నాం, ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆ దేవునికే విధేయత చూపుతాం. చివరికి ఆ దేవునికే మమ్మల్ని మేము కాన్సిక్రేట్ చేసుకుని సమర్పించుకొని ఆయన కొరకే బ్రతుకుతాం. ఈ రోజున కుటుంబాల్లో వినండి ప్రియులారా, ఈ అనుభవాలు రావాలి. ఇప్పుడు చూడండి, యాకోబు అతని ఇంటి వారు అలా వెళ్ళిపోతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాలకు ఏమొచ్చిందట? ఎక్కడి నుంచి వచ్చింది భయం? వారికి ఎందుకు భయం వచ్చిందంటే ఏమండి, యాకోబు ఇంటితో ఉన్న సంఘానికి భయం వచ్చింది. యాకోబు ఇంటి ఉన్న వారందరికీ ఎందుకు భయం వచ్చిందంటే యాకోబు ఈ కుటుంబ సభ్యులకు భయం వచ్చింది. యాకోబు కుటుంబ సభ్యులకు భయం ఎందుకు వచ్చిందంటే యాకోబుకు భయం వచ్చింది. యాకోబు నుంచి తన కుటుంబానికి, తన కుటుంబం నుంచి తన ఇంట ఉన్న వారందరికీ, ఇంట వారు ఉన్న దగ్గర నుంచి ఆ సమాజం అంతటికీ దేవుని. ఈరోజు కావాల్సింది అదేనండి. మన అరుపులు, మన పాటలు, మన కార్యక్రమాలు మన చుట్టూ ఉన్న సమాజం మీద ఏం పెద్ద ప్రభావం చూపు. అయిపోయిన ఆ రోజులు చెల్లిపోయినాయి. పాట విని ఆలోచించే రోజులు చెల్లిపోయినాయి.
మనం చెప్పే ప్రసంగాలు విని ఎవడు మారేటువంటి ఆ రోజులు కూడా చెల్లిపోయినాయి. అలాంటి చెడ్డ రోజులకు వచ్చాం. ఇప్పుడు లోకం చూడాలనుకుంటున్నది దేవుని ఎట్లా భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని బట్టి కుటుంబం, ఆ కుటుంబాన్ని బట్టి సంఘం, సంఘమును బట్టి సమాజం. దేవుని ఎట్లా భయభక్తులు కలిగిన వారమైతే ప్రియులారా మన జీవితాలు మనం ధన్యం చేసుకునే వాళ్ళం అవుతాం. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆజ్ఞలు వింటున్నామా? దేవుని ఆజ్ఞలు లక్ష్య పెడుతున్నామా? చివరిగా దేవుని ఆజ్ఞలు గౌరవిస్తున్నామా? అంతే. ఈ మూడు అనుభవాల చక్రంలో మన జీవితం పడితే మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మనం జీవిస్తాం. దానికి భిన్నమైనది ఏదైనా జరిగితే పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరుగుతాం, పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి తిరిగి వచ్చేస్తాం. అలాంటి మంచి అనుభవాలు దేవుడు మనందరికీ ప్రసాదించాలని ఆశిద్దాం. అర్థమైందో వ్యర్థమైందో? అమ్మ ఏదో చెప్పండి తల్లి, భయం వేస్తున్నాను. అమ్మ అర్థమైందా? ముందేం చేద్దాం మరి? ఆజ్ఞలు ఏం చేద్దాం? విందాం. గైకోవడం తర్వాత ముందు వినడం రావాలి కదమ్మా, ముందు విందాం. అందులో ఏమున్నాయి ఆజ్ఞలు చెప్పండి? రైస్, తర్వాత రిటర్న్, తర్వాత రిమెంబర్, తర్వాత రిపీట్. అంతే. లే, వెళ్ళు, నివసించు, ఆ మొదటి క్రియ మళ్ళీ చెయ్యి. అయిపోయింది. దాన్ని లక్ష్య పెడదాం. అంటే మనం లక్ష్య పెడితే మన కుటుంబ సభ్యులకు కూడా మనం చెప్పుకోగలుగుతాం. వాళ్ళు కూడా లక్ష్య పెడతారు దాన్ని, ఆలకిస్తున్న వాళ్ళు కూడా లక్ష్య పెడతారు దాన్ని. అలా లక్ష్య పెట్టిన తర్వాత కుటుంబం అంతా కలిసి దేవుని ఆజ్ఞలు గౌరవిద్దాం. ఎవరి దేవుని భయంతో మనం ఉన్న, దేవుని ఆజ్ఞలు గౌరవిస్తున్న మనం చూసిన చుట్టూ ఉన్న సమాజం అదే దేవునికి భయపడే రోజులు వస్తాయి. ఇక మన పాటలు, మన కార్యక్రమాలు, వినండి, మన యొక్క ఏమంటే ప్రసంగాలు, ఇవేమి వాళ్ళకి దేవుని భయం కలిగించే రోజు వాళ్ళకి అన్ని పరిచయం అయిపోయినాయి. సమాజానికి బైబిల్లోని విషయాలన్నీ పరిచయం అయిపోయినాయి వాళ్ళకి. ఏమండి, సిలువ అంటే వాళ్ళకి తెలియదా? రక్తం అంటే వాళ్ళకి తెలియదా? క్షమాపణ అంటే తెలియదా? విమోచన అంటే తెలియదా? యేసు అంటే తెలియదా? ఆత్మ అంటే తెలియదా? సంఘం అంటే తెలియదా? రాకడ అంటే తెలియదా? పునరుత్థానం అంటే తెలియదా? సిలువ మరణం అంటే అన్నీ పరిచయం అయిపోయినాయి వాళ్ళకి. కానీ అవి జీవితంలో పనిచేస్తే దేవుని భయముతో ఎలా క్రైస్తవుడు బ్రతుకుతాడు అది వాళ్ళకి తెలియాలి, అది వాళ్ళకి కనబడాలి. అప్పుడే సమాజానికి దేవుని భయం వస్తుంది. కనుక నా ప్రియ సోదరి స్నేహితులారా, బైబిల్లో గమనిస్తాము, దేవునికి భయపడిన వారు మనం బైబిల్లో వారిని బట్టి కుటుంబం అంతా దీవించబడిన వారిని చూస్తాం. ఆదికాండం ఎక్కువ రెఫరెన్స్ చెప్పాను. ఆదికాండం 22వ దేవుడు అన్నాడు, అబ్రాహాము నువ్వు దేవునికి భయపడవాడు అని ఇందును బట్టి నేను సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు. యోసేపు అంటాడు, ఇదిగో నేను దేవునికి భయపడవాడని అంటాడు. కొర్నేలి ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు, ఇగో మా యజమానుడు దేవునికి భయపడవాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఏ కుటుంబం పాడైపోయింది మరి చెప్పండి? దేవునికి భయపడిన అబ్రాహాము కుటుంబం పాడైందా? దేవునికి భయపడిన యోసేపు యొక్క కుటుంబం పాడైందా? దేవునికి భయపడిన ఎవడి కొర్నేలి కుటుంబం పాడైందా? వారు ఎంత దీవెనకరంగా మారారు. కనుక ప్రభువా, నేను ఇట్లా అనుకుంటాను, నాకు ఏదున్నా లేకపోయినా పర్వాలేదు, నీ భయముతో బ్రతికే కృప నాకు అనుగ్రహించదు సార్. నేర్పించు ప్రభువా, నీ అట్లా భయభక్తులు కలిగి బ్రతకడం నేర్పించు, నీకు భయపడ్డం నేర్పించు, నీ బైబిల్ నా హృదయంలో పుట్టించు. ఏమండి, ఈరోజు క్రైస్తవులు ఏమనుకోకండి తప్పు పట్టానని. ఏమండి, జబ్బు వచ్చిందంట ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం, అప్పులు ఉన్నాయంట ఆస్తుల కొరకు ప్రార్థన చేస్తాం, పిల్ల పుట్టిందంట పిల్లకి పిల్ల అవ్వాలని ప్రార్థిస్తాం, పిల్లాడు ఉన్నాడంట ఉద్యోగం కొరకు. ఇవన్నీ అవసరమే, నేను కాదని చెప్పడం లేదు. కానీ అత్యవసరమైతే కాదు సుమా. అత్యవసరమైంది ఏంటనంటే దేవుని ఎడల భయభక్తులు మనకు అత్యవసరం. అవి మాకు నేర్పించిన ఆయన, నీకు దగ్గరయ్యే భక్తి, పాపాన్ని అసించుకునే భయం, ఈ రెండు మాకు ప్రసాదించవని ప్రభుని వేడుకుందాం. దేవుడు అంటే కృపను మనకు అనుగ్రహించాలని ప్రార్థించండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కుటుంబ యజమాని నీవు అంటే నీ కుటుంబానికి నువ్వే యాజకుడు అన్నమాట. కుటుంబ యజమానురాలు నీవు, నీ కుటుంబ పర్యవేక్షణ నీ చేతిలో ఉందన్నమాట. తెలుసో తెలియకో తప్పిదాలు చేశాము, ఏదో తప్పిదాలు దుర్లై, అవన్నీ మనకు పాఠాలే. మన బ్రతుకులో జరిగిన ప్రతి మిస్టేక్ అది మనం అప్గ్రేడ్ అవ్వడానికి అదొక స్టెప్పే తప్ప అది మనకు పొంగదీసేది కాదు. కనుక అర్థం చేసుకుని ప్రభువా, నీ కనికరం చూపువా. భర్తగా నేను చాలా తప్పిదాలు చేశాను, నా మిస్టేక్స్ అన్నీ నేను వెక్కిరిస్తున్నాయి, ఏడిపిస్తున్నాయి.
భారీగా నేను కూడా చాలా మిస్టేక్స్ చేశాను. అవన్నీ నన్ను ఎగతాళి చేస్తున్నాయి, అపహాస్యం చేస్తున్నాయి, నన్ను ఏడిపిస్తున్నాయి. నా పిల్లలు, వారి భవిష్యత్తు, వీటన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నా తప్పిదాలు వారికి శాపంగా పరిగణించబడకూడదు. నా పొరపాట్లు వారి మీదకు ఉపద్రవంలాగా, ఉగ్రతలాగా వారి మీదకు రాకూడదు. నేను, నా ఇంటి వారు నేను సేవిస్తాం ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి అని భారంతో, ఇష్టంతో ఎవరికి వారు మేము ప్రార్థన చేసుకుంటూ మీ ఆజ్ఞలు లక్ష్య పెట్టడం మాకు నేర్పించు నాయన. మీ ఆజ్ఞలు మొదటగా వినడం నేర్పించు నాయన. మీ ఆజ్ఞలు గౌరవించడం నేర్పించు నాయన. ఎప్పటికప్పుడే మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటూ, శుద్ధీకరించుకుంటూ బ్రతికే భాగ్యం మాకు దయచేయండి అని ఇష్టంతో, భారంతో ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మేము మాట్లాడుకున్నది నీ వాక్యం. నీ సేవకులుగా కొంత వివరణ నీ పిల్లలకి ఇచ్చాను, శ్రద్ధగా ఆలకించారు. ఒక్కొక్కరి జీవితాల్లో, హృదయాల్లో మీరు పనిచేయండి. ఇది కేవలం మా వాక్య పరిజ్ఞానం కొరకు ఈ కూడిక కాకుండా మా జీవిత పరివర్తన కొరకు ఇది ఉపయోగపడినట్లు మీ కటాక్షం చూపండి. మమ్మలను, మా కుటుంబాలను నువ్వు ఆశీర్వదించుంది కూడా దేవా. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటండిగా ఆశీర్వాదం అని చెప్పావు. మీరు దర్శించే కృపాకార్యం చేయండి. మీ సేవకుడు మా సోదరుడు లూకా గారు, అలాగనే మిగిలిన సేవకులు, మరి స్థానిక సంఘం పడిన ఈ ప్రయాసే ఫలమివ్వండి. నిన్ను, నీ వాక్యాన్ని ప్రేమించి నీ బిడ్డలు ఆసక్తితో వచ్చారు, నీ వాక్యం విన్నారు, కృపాకార్యం చేయండి. ఇక రాత్రి ఒక కూడికే మిగిలింది, ఆ కూడికలో కూడా మీ కృపాకార్యం చేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, అపవాది క్రియలయం. ప్రవేశ రక్తమే జయం, అపవాది క్రియలయం. ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్.